Let's go with the prayer. Start with the prayers. Okay, ma? Prayers kelpadama. ఓం జ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయా చక్షురోన్మిళితం येन తస్మై శ్రీ గురవే నమః. శ్రీచైతన్య మనోభీష్టం స్థాపితం येन భూతలే స్వయం రూపా కదా మహ్యం దదాతి స్వాపదాంతికం. వందేహం శ్రీగురో శ్రీయుతాపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతాం సహగణా రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనా సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీ రాధా కృష్ణ పదాన్ సహగణా లలితా శ్రీ విశాఖాన్వితాంశ్చ. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశా గోపికా కాంత రాధాకాంత నమోస్తుతే. తప్త కాంచనా గౌరాంగి రాధే వృందావనేశ్వరి వృషభానుస్తుతే దేవి ప్రణమామి హరిప్రియే. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జై శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్త బృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. నారాయణం నమస్కృత్యం నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముదీరయేత్. నష్టప్రాయేషు అభద్రేషు నిత్యం భాగవత సేవయా. భాగవతే ఉత్తమ శ్లోకే భక్తిర్భవతి నైష్టికి. కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నందగోప కుమారాయ గోవిందాయ నమో నమః. నమో మహావధన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయతే. కృష్ణాయ కృష్ణ చైతన్య నామ్నే గౌరత్విషే నమః. నమః పంకజనాభాయ నమః పంకజమాలినే నమః పంకజనేత్రాయ నమస్తే పంకజాంగ్రే. నమో బ్రహ్మణ్యాయ దేవాయ గో బ్రాహ్మణ్యాయ హితాయ చ జగద్హితాయ కృష్ణాయ గోవిందాయ నమో నమః. నమో ఓం విష్ణుపదాయ కృష్ణ పృష్ఠాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామినితి నామినే. నమస్తే సారస్వతీ దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. జై శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధార శ్రీవాసాది గౌర భక్త బృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే.
ముఖం కరోతు వాచాలం పంగం లకరగైతే గిరం యత్కృపాతమాహం వందే శ్రీగురుం దీనతారీణం పరమానంద మాధవం శ్రీ చైతన్యీశ్వరం అపవిత్రో పవిత్రో వా సర్వావస్థగతోపి వా యస్మరేతి పుండరీకాక్షం స బాహ్యాభ్యంతర శుచిః శ్రీ విష్ణు శ్రీ విష్ణు శ్రీ విష్ణు. హరే కృష్ణ. హరే కృష్ణ నాన్న. హరే కృష్ణమ్మ. దండ ప్రణామ్. సో ఎక్కడున్నాము? 14 అధ్యాయంలోని ఆఖరి సెక్షన్ లో ఉన్నాము, రైట్? 18 శ్లోకాలు అయ్యాయమ్మా. 18 అయ్యాయి. ఆఖరి సెక్షన్ 19 నుంచి 27. సో 18 శ్లోకాల్లోనే ఫస్ట్ ఈ 18 శ్లోకాల్లో నేర్చుకున్నది ఏంటి? త్రిగుణాలచే బద్ధుడైన జీవుడు తాలూకు లక్షణాలు, త్రిగుణముల పట్ల అంటే జీవుడు త్రిగుణాలతో బద్ధుడు అయ్యున్నాడు అన్నది, ఆ తర్వాత దాని ప్రభావం ఏమిటని చూసాము. త్రిగుణ ప్రభావము, సత్వగుణ ప్రభావం ఎట్లా ఉంటుంది, రజోగుణ ప్రభావం ఎట్లా ఉంటుంది, తమో గుణ ప్రభావం ఎట్లా ఉంటుంది, రజోగుణంలో ఉన్నవాడు ఎట్లా పరిగెడుతూ ఉంటాడు, తమో గుణంలో ఉన్నవాడు దేనికి ఎంత బద్ధగస్తుడిగా ఉంటాడు, సత్వగుణంలో ఉన్నవాడు ఎట్లా ఉంటాడు, ఇట్లాగా 3 రకాల లక్షణాలు చూసాం. అయితే ఇక్కడ 19 నుంచి 20 శ్లోకాలకు వచ్చేసరికి గుణాతీత స్థితి, ఈ 3 గుణాలకి అతీతంగా ఉండే స్థితి ఏమిటి అని అర్జునుడు కృష్ణుడు అడిగితే దానికి కృష్ణుడు సమాధానాలు చెప్పిది ఈ 19 నుంచి 27 శ్లోకాల తాలూకా స్థితి. సో మనము 7వ అధ్యాయం 14వ శ్లోకంలో చూసాము. దైవీ హేష్య గుణమాయి మమ మాయా దురితే మామేవయే ప్రపత్యంతే భయామేతం తరంతితే. భౌతిక ప్రకృతికి సంబంధించిన త్రిగుణములతో కూడిన ఈ దైవీ మాయ, ఈ దైవీ మాయ నిశ్చయముగా దాటశక్యము కానిది, కానీ నన్ను శరణ పొందిన వాడు దీన్ని సులభముగా దాటగలుగుదురు. ఇది ఆల్రెడీ మనకి ఈ 7వ అధ్యాయం 14వ శ్లోకంలో భగవంతుడు చెప్పుకొచ్చారు. ఈ త్రిగుణ తత్వంతో కూడిన ఈ దైవీ మాయ అదే అయితే ఇది దాటడం కొంచెం కష్టము. మరి ఇది ఎట్లా దాటాలయ్యా అంటే కేవలము నన్ను శరణ పొందిన వారు దీన్ని సులభముగా దాటగలుగుతారు. సో ఒక కేటగరైకల్ స్టేట్మెంట్ భగవంతుడు 7వ అధ్యాయంలో చేసుకొచ్చారు. అంటే ఇక్కడ ఆ అంటే దట్ ఇస్ ద కన్క్లూజివ్ స్టేట్మెంట్, నన్ను శరణ పొందితే. అయితే ఆ స్థితిగతులు ఏమిటి, ఆ స్థితిని దాటిన వ్యక్తి తాలూకు లక్షణాలు ఎట్లా ఉంటాయి, దాని గురించి మనకి ఈ చాప్టర్ లో ఈ మిగతా శ్లోకాల్లో మనము డిస్కషన్ చేస్తూ ఉంటాము. సో 18 దాకా చూసాము. 19వ శ్లోకం చూద్దాం. నాణ్యం గుణేభ్య కర్తారం యథా ద్రష్టానుపశ్యతి గుణేభ్యశ్చ పరం వేత్తి మద్భావం సోధిగచ్చతి. రూపాయల ట్రాన్స్లేషన్ చూద్దాం. సర్వ కర్మల యందు ప్రకృతి త్రిగుణుల కంటేను అన్యుడైన కర్త మరొకడు లేడిని సరిగ్గా గ్రహించి త్రిగుణాతీతమైన పరమపురుషుని ఎరగగలిగినప్పుడు మానవుడు నా దివ్య భావమును పొందుతున్నాడు. సో సర్వ కర్మల యందును ప్రకృతి త్రిగుణముల కంటేను అన్యుడైన కర్త మరొకడు లేడిని గ్రహించి, సర్వకర్మలందు ప్రకృతి త్రిగుణుల కంటేను అన్యుడైన కర్త మరొకడు లేడిని సరిగ్గా గ్రహించి త్రిగుణాతీతమైన పరమ పురుషుని ఎరగగలిగినప్పుడు మానవుడు నా దివ్య భావమును పొందును. When one properly sees that in all activities no other performer is at work than these modes of nature, and he knows the Supreme Lord who is transcendental to all these modes, he attains my spiritual nature. Again, statements. When one properly sees that in all activities no other performer is at work than these modes of nature. అంటే ప్రతి కార్యములోని సర్వకర్మల యందు ప్రకృతి త్రిగుణముల కంటూ అన్యుడైన కర్త మరొకడు లేడని గ్రహించి, అంటే మనం కాదు చేస్తున్నది, మన చేత పని చేస్తున్నది ఎవరయ్యా అంటే త్రిగుణ తత్వము అని గ్రహించగలిగిన వాడు లేడని సరిగ్గా గ్రహించి త్రిగుణాతీతమైన పరమపురుషుని ఎరగగలిగిన నాడు మానవుడు నా దివ్య భావమును పొందుతున్నాడు. అంటే అంటే సో 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 మనము ఒక పని చేస్తుంటే చేయడానికి ఒక విధముగా ఆలోచించడానికి కారణము త్రిగుణతత్వము అని గ్రహించగలిగిన నాడు. త్రిగుణతత్వము అని గ్రహించి అంతే గ్రహించడంతో వదిలేయడం కాదు, ఆ త్రిగుణతత్వమే కారణం.
త్రిగుణతత్వానికి అన్యుడైన కర్త మరొకడు లేడని గ్రహించి, అంటే మనమే పని చేస్తున్నాము, కానీ మనం ఈ పని చేయడానికి త్రిగుణతత్వము కారణము, మనం ఈ పని చేయడానికి కేవలము త్రిగుణతత్వమే కారణము అని గ్రహించి త్రిగుణాతీతమైన పరమపురుషుని ఎరగగలిగినప్పుడు, పరమపురుషుని అంటే త్రిగుణాలకి అతీతంగా ఉండగలిగే వ్యక్తి ఎవరైనా ఉన్నారో అంటే అది భగవంతుడు. అది గ్రహించగలిగినప్పుడు నా దివ్య భావమును పొందుతావు. సో అది గ్రహించడానికి, అది ఈజీగా గ్రహించలేము. అది గ్రహించడానికి మనము త్రిగుణతత్వం నుంచి బయటపడగలగాలి. మనము త్రిగుణతత్వం నుంచి బయటపడగలిగినప్పుడు ఇట్స్ నాట్ లైక్ యూ విల్ కంప్లీట్లీ గెట్ అవుట్ ఆఫ్ ఇట్, యూ విల్ డూ, ఇట్స్ జర్నీ ఇన్ ద డైరెక్షన్. కలిగినప్పుడు మనము దివ్య స్వభావంని, మనలో ఉండే దివ్యతత్వ స్వభావము భగవంతుడిని గ్రహించగలిగే స్థితిలో ఉంటుంది. అంతవరకు కూడా అది త్రిగుణతత్వముతోని కల్మషం అయ్యింది, బందీ అయ్యింది, ఇన్ఫ్లుయెన్స్ అయ్యున్నది అనేది గ్రహించగలగాలి. అంటే మరి త్రిగుణతత్వాన్ని అబ్జర్వ్ చేయడం అంటే ఏమిటి? త్రిగుణతత్వాన్ని అబ్జర్వ్ చేయడం అంటే ఏంటంటే మన ఆలోచనల్ని మనం అబ్జర్వ్ చేయగలగాలి. మన ఆలోచనల్ని మనం అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. నాకు సో 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 ఒక్కోసారి మనం ఒక ఏదైనా విషయాన్ని వెనక్కి ఆలోచిస్తే, ఇఫ్ ఐ హ్యాడ్ ఎ సెకండ్ ఛాన్స్ ఐ వుడ్ డూ ఇట్ డిఫరెంట్లీ మనం అంటూ ఉంటాం, చూసారా, అనుకుంటూ ఉంటాం. ఓ ఇఫ్ ఐ ఓన్లీ డిడ్ నాట్ థింక్ దట్ వే, మరొక అవకాశం ఉంటే ఆ రోజు నేను అలా ఆలోచించేవాడిని కాదు. అంటే ఇదేంటంటే మన ఆలోచనని మనం విశ్లేషిస్తున్నాం. మనకి సాధారణంగా ఆలోచన ఎట్లా ఉంటుందంటే, బయట ప్రపంచం, బాహ్య ప్రపంచం, లోపల ప్రపంచం అంటే ఆధ్యాత్మిక ప్రపంచం అన్న భావనలో ఉంటాం. మనం లోపలికి ఆలోచించడం, మన థింక్ ఇన్వర్డ్స్ ఆలోచిస్తున్నాం అంటే ఆధ్యాత్మికం. కానీ ఇన్వర్డ్స్ ఆధ్యాత్మికానికి ఆలోచించడానికి, ఆధ్యాత్మిక స్థితికి వెళ్ళడానికి, లోపలికి ఆలోచిస్తున్నప్పుడు ఆధ్యాత్మిక స్థితికి వెళ్ళడానికి మధ్యలో ఈ సూక్ష్మ శరీరానికి సంబంధించిన విషయాలు ఉండిపోతాయి. మనసు, బుద్ధి, అహంకారానికి సంబంధించిన విషయాలు, ఆలోచన వాటి నుంచి వస్తుంటుంది. ఆలోచన ఈజ్ అ ఫంక్షన్ ఆఫ్ మనసు, బుద్ధి, అహంకారం. బేసికల్గా ఈ ఆలోచన మనసులోని కోరికతోనో, బుద్ధికున్న విచక్షణతోనో, మనకున్న అహంకార భావం అంటే మిథ్యాహంకార భావం అంటే శరీర భావన భావము, ఈ మూడు మనల్ని ఒక విధంగా ఆలోచనలకు తీసుకువెళ్తుంటాయి. కాదు, ఈ మూడిటి మీద ప్రకృతి త్రిగుణ తత్వం మెయిన్ ఆలోచనలకు తీసుకువెళ్తుంటాయి. ఆ ఆలోచనలు మనం అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. ఎప్పుడైతే మనం ఆలోచన అబ్జర్వ్ చేస్తామో మన ప్రభావానికి, మన బిహేవియర్కి త్రిగుణతత్వమే కారణము అని గ్రహించగల స్థితికి వెళతాం. అంటే ఇక్కడ గ్రహించాల్సిన విషయం ఏమిటంటే, మనము వేరు, ఆలోచన వేరు. మనము వేరు, మన ఆలోచన వేరు. మనమే మన ఆలోచన కాదు, మనము వేరు, మన ఆలోచన వేరు. ఆలోచన మనలోనే ఉంది, మన నుంచే వస్తున్నది, కానీ అది మనకంటే వేరు, అతీతము. అటువంటి అతీతమైన ఆలోచనని గ్రహించి పక్కన పెట్టగలిగితే ఆ ప్యూర్ ఫార్మ్ ఆఫ్ ద ఆత్మతత్వం, ఆత్మసాక్షారతత్వం, నేనంటే ఎవరు, ఆ ప్యూరిటీ ఆఫ్ ద సోల్ గ్రహించగలిగినప్పుడు నువ్వు భగవంతుని తాలూకు దివ్య భావాన్ని పొందగలుగుతావు. రైట్, ఇక్కడ వరకు క్లియర్? ఎనీ క్వశ్చన్స్? అల్టిమేట్లీ మన మన మనస్సు, బుద్ధి, అహంకారమే కదా ప్రభుజీ వీటన్నిటికీ కారణం. కాదు, కారణం ఇవే, అదే కారణము. కానీ ప్రకృతి త్రిగుణతత్వం వలన అవి ఒక విధముగా ఆలోచిస్తున్నాయి. ఇది ప్రకృతి త్రిగుణతత్వంతో కలిసి those are responsible, but primary function is the material modes of nature. అంతే ప్రభుజీ. సో మరి ఆలోచన అబ్జర్వ్ చేయడం, ఫస్ట్ థింగ్ ఇక్కడ మనం గ్రహించాల్సింది అంటే, నేను వేరు, నా ఆలోచన వేరు. నా ఆలోచనే నేను కాదు. నా ఆలోచన అది వస్తుంది, పోతుంది. ఇట్స్ ఎ గెస్ట్ ఇన్ మై మైండ్, ఇట్స్ ఎ గెస్ట్ టు మీ అనేది గ్రహించగలగాలి. మీ ఇంట్లో మీరు ఉన్నారు, సంబడి విజిట్స్ యువర్ హౌస్, యూ ఎంటర్టైన్, యూ టేక్ కంపెనీ, యూ అసోసియేట్, అండ్ దెన్ హీ లీవ్స్. He is not part of your family. Just because he is in your house, he is not part of your family. Right? He is not. Somebody who is part of your family is in your house, but somebody who is just in your house is not part of your family.
అవును. ఒక ఆలోచన కూడా గెస్ట్ లాగా ట్రీట్ చేయగలగాలి. దట్ ఈస్ నాట్ యువర్ సెల్ఫ్, రైట్? ఆ ఆలోచన ఎక్కడి నుంచి వస్తుంది అయ్యా అంటే త్రిగుణ తత్వంలోంచి వస్తున్నది. సో మీలో ఉండే ఈ సటిల్ బాడీ ఏదో ఒక దానికి అట్రాక్ట్ అవుతున్నది. ఎందుకు అట్రాక్ట్ అవుతున్నది అన్నది గ్రహించగలిగితే దెన్ యూ విల్ స్టార్ట్ గెటింగ్ అవే ఫ్రమ్ దట్ అట్రాక్షన్. అవును. అవును. అవును ప్రభుజీ. సో సో పూర్వకాలం కంటే ఈ త్రిగుణ తత్వము ఎంతకంత ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందయ్యా మన మీద. యూ విల్ గో బ్యాక్ టు ద సేమ్ ఎగ్జాంపుల్. యూఆర్ ఇన్ యువర్ హౌస్. మీరు మీ ఇంట్లో ఉన్నప్పుడు బయట ప్రపంచంతో మీకుండే ఇంటరాక్షన్ ఏంటి? ఎవరైనా మీ ఇంటికి వస్తే అవును. వాళ్ళు మీతో మాట్లాడితే, లేదా మీరు బయటికి వెళితే. అవును. ఎప్పుడైతే టీవీ మన ఇంట్లోకి వచ్చిందో బయట ప్రపంచం మనం బయటికి వెళ్లకుండా ఇంట్లోకి వచ్చేసింది. ఇంట్లోకి వచ్చేస్తుంది. యా. ఎప్పుడైతే సోషల్ మీడియా వచ్చిందో మనం కదలకుండానే బయట ప్రపంచం మనల్ని ఆవరించేస్తుంది. అవును రైట్ ప్రభుజీ. రైట్ రైట్ యు అండర్స్టాండ్? సో యా. యా. సిమిలర్లీ సో బయట ప్రపంచం ఎంత ఎక్కువ ఆవరిస్తే మనం అంత ఎక్కువ బయట ప్రపంచం మీద ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నాం. సో అట్లాగా మరి ఎప్పుడైతే టీవీ కట్టేస్తామో, ఆ సెల్ ఫోన్, సోషల్ మీడియా నుంచి బయటపడతామో, దెన్ యు ఆర్ ఇన్ యువర్ ఓన్ హౌస్, right? You're in your own house. So the disturbance or the influence, I wouldn't call the disturbances, might not be the right word. The influence is basically depending on how much you're interacting with the external world, right? అవును. So you stand your your ground, then the external world just will come and go. It will go pass by basically. That's how you should stand against your own thoughts. మన మనసులోంచి, మన బుద్ధిలోంచి, మన మనసులోంచి వచ్చే కోరిక, మన 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 విచక్షణతో వచ్చే ఆలోచనకి మనము ఒక అబ్జర్వర్ కింద ఉండగలగాలి. అర్థమవుతుంది కదమ్మా? త్రిగుణ అదే. తత్వానికి అతీతంగా ఎదగడానికి కావాల్సిన మొదటి లక్షణం ఏమిటయ్యా అంటే యూ షుడ్ బి ఏబుల్ టు ఫిల్టర్ అండ్ డిఫరెన్షియేట్ దట్ బేసికల్లీ, రైట్? సో చెప్పండి. అదే ఏదైనా చేసే ముందు ఆలోచించుకుని చేయమంటే ఇదే కదా మీనింగ్ అంతే ప్రభు. అంతే అంతే. సో ఆలోచించుకుని చెయ్యి అంటే అర్థం ఏమిటంటే ఆ ఆలోచనని నువ్వు ఎంత ప్యాటర్నైజ్ చెయ్యాలి అంటే నీ సహజతత్వానికి అది ఉపయోగపడుతుందా లేదా. సహజతత్వం అంటే మళ్ళీ బై నేచర్ విచ్ మోడ్ అని కాదు. సహజతత్వం ఏమిటయ్యా అంటే భగవంతుని దివ్య భావాన్ని పొందడమే మన సహజతత్వం. సో మరోసారి ఆలోచించుకో అంటే చేసే కార్యము కార్యం చేసే ముందు వచ్చే ఆలోచన దానికి ఉపయోగపడుతుందా లేదా. ఇది ఓవర్ నైట్ జరిగిపోయే విషయం కాదు. బట్ వన్స్ యు స్టార్ట్ అబ్జర్వింగ్ ఇట్, సర్వకర్మల యందును ప్రకృతి త్రిగుణముల కంటేను అన్యుడైన కర్త మరొకడు లేడని, అంటే ప్రతి కర్మ చేసే ప్రతి పనికి కూడా ప్రకృతి త్రిగుణముల కంటే అన్యుడైన వాడు మరొకడు లేడు. అంటే అది మాత్రమే కారణము. గ్రహించి త్రిగుణాతీతమైన పరమపురుషుని ఎరుగగలిగినప్పుడు మానవుడు నా దివ్య భావమును పొందుతాడు. ఈ త్రిగుణతత్వానికి అతీతుడైన భగవంతుడిని, పరమపురుషుని గ్రహించగలిగినప్పుడు మానవుడు తన దివ్య భావాన్ని, తన భగవంతుని తాలూకా దివ్య భావాన్ని పొందుతాడు. ఆ త్రిగుణాతీత స్థితికి ఎదగడానికి ఇది ఫస్ట్ స్టెప్, రైట్? సో దీని పర్పట్ చూద్దాం, భాష్యం చూద్దాము, మళ్ళీ వద్దాం. మహాత్ముల నుండి ప్రకృతి త్రిగుణములకు సంబంధించిన కర్మలను సరిగ్గా అవగాహన చేసుకునే ద్వారా మానవుడు వాటిని సులభముగా అధిగమింపగలడు. శ్రీకృష్ణుడే నిజమైన ఆధ్యాత్మికాచార్యుడు. అతడే ఈ ఆధ్యాత్మిక జ్ఞానమును అర్జునుడికి బోధించుచున్నాడు. అట్లే పూర్తిగా కృష్ణ చైతన్యమునందు నిష్ఠాతులైన వారి నుండి ప్రకృతి త్రిగుణములకు సంబంధించిన కర్మల జ్ఞానమును మానవులు నేర్చుకునేవలసి ఉన్నది. అట్లు కానిచో అతని జీవితము పెడదారిని పట్టును. ప్రామాణికుడైన ఆధ్యాత్మికాచార్యుని బోధన ద్వారా జీవుడు తన ఆధ్యాత్మిక స్థితిని, భౌతిక దేహమును, తన ఇంద్రియములను గూర్చి, తను ఏ విధముగా బంధింపబడిన విధమును గూర్చి, భౌతిక ప్రకృతి త్రిగుణముల మాయలో తానున్న విధమును గూర్చి ఎరుగవలెను.
ఈ గుణముల వశమునందున్నప్పుడు అతడు నిస్సహాయుడగును. అని అతడు తన నిజ స్థితిని గ్రహించగలిగినప్పుడు ఆధ్యాత్మిక స్థితికి అవకాశమును కలిగించు గుణాతీత స్థితికి చేరగలడు. వాస్తవులకు జీవుడెన్నడూ వివిధ కర్మలకు కర్త కాదు. అతడు భౌతిక ప్రకృతికి చెందిన ఒక ప్రత్యేక గుణముల చే నడుపబడు ప్రత్యేకమైన దేహమునందుట చేత బలవంతముగా అట్లు వర్తింపజేయుచున్నాడు. మానవుడు ఆధ్యాత్మిక జ్ఞానమునందు నిష్ఠితుడైన మహాత్ముని సహాయము లేనిదే తాను వాస్తవముగా ఎట్టి స్థితి అందున్నాడో తెలుసుకొనజాలడు. ప్రామాణికుడైన ఆధ్యాత్మికాచార్యుని సాంగత్యమున అతడు తన నిజస్వరూపమును గుర్తించి అట్టి అవగాహన ద్వారా పూర్తిగా కృష్ణ చైతన్యమునందు నెలకొనగలడు. కృష్ణ చైతన్యమున నెలకొనిన వాడు ప్రకృతి గుణములచే నియంత్రింపబడు. శ్రీకృష్ణ శరణ పొందినవాడు భౌతిక ప్రకృతి కర్మల నుంచి విముక్తులగునని 7వ అధ్యాయము 14వ శ్లోకమును ఇదివరకే చెప్పబడింది. అనగా యథార్థ దృష్టి కలిగిన వానిపై భౌతిక ప్రకృతి ప్రభావము క్రమముగా క్షీణించును. సో త్రిగుణతత్వము బందీ చేస్తుందయ్యా అని చెప్పుకొస్తున్నారు. సో సపోజింగ్ you have handcuffs. చేతికి కళ్ళలు వేసేసారు, చేతికి కాళ్ళు కట్టేశారు అనుకోండి. చేతిని కట్టేస్తే, హ్యాండ్ కఫ్స్ వేసేస్తే మీరేమి చేయలేరు, మీరు బందీగా ఉన్నాము అని గ్రహించగలుగుతారు. రైట్? మేము బందీగా ఉన్నాము అని గ్రహించగలుగుతారు. మిమ్మల్ని ఇంట్లో బయట తాళం వేసేసారు. You feel you have the freedom, but you are actually imprisoned. Right? రెండిటి తాలూకా ఇంప్రిజన్మెంట్ కి తేడా ఉంది. ఒకటి డైరెక్ట్ ఇంప్రిజన్మెంట్, రెండోది యూ హ్యావ్ యువర్ ఫ్రీడమ్ అన్న భావనలో మిమ్మల్ని ఇంప్రిజన్ చేసేసారు. యూ హ్యావ్ ద ఫ్రీడమ్ అన్న భావనతో మిమ్మల్ని ఇంప్రిజన్ చేసేస్తే నేను ఇంప్రిజన్ అయ్యాను అని గ్రహించడానికి టైం పట్టేస్తాను. అర్థమవుతుంది కదమ్మా? బట్ ఇఫ్ యు ఆర్ ఎంజాయింగ్ దట్ ఫ్రీడమ్, దెన్ యూ విల్ నెవర్ రియలైజ్ దట్ యూఆర్ ఇంప్రిజన్డ్. ప్రకృతి త్రిగుణ తత్వం మనల్ని ఆ విధముగా బందీ చేస్తున్నది. ఇప్పుడు వదిలేసాయి. ఏమ్మా? కృష్ణ she exited. So I was having some example. So for example, now forget the current day scenario, but everybody in India has this American dream. అక్కడికి వెళ్ళాక you can go on H1 H4. అక్కడికి వెళ్ళాక ఆ లిమిటేషన్స్ తెలుస్తాయి. H1 అంటే ఏమిటి, దాంతో ఏమి చేయొచ్చు, ఏమి చేయలేము. H1 అన్నది అలాగే వీసా అన్నది you have the freedom within limits. ఒక విధముగా అది మనల్ని బందీ చేసేస్తుంది అన్న సంగతి మనం గ్రహించకుండా ఆ ఫ్రీడమ్ను ఆనందిస్తూ అదే ఫ్రీడమ్ కింద భావించేస్తూ ఉన్నాం అనుకోండి. దెన్ దట్ ఈస్ వాట్ త్రిగుణతత్వంతో బందీ అయిపోవడం అన్నది. అర్థమవుతుంది కదమ్మా? సో త్రిగుణతత్వము ఎట్లా పనిచేస్తుందయ్యా మన మీద అంటే, నువ్వు బందీగా ఉన్నావు అన్న సంగతి కూడా గ్రహించడానికి అవకాశం ఇవ్వకుండా బంధించేస్తుంది. నువ్వు నీ ఇంద్రియాలను ఆనందించపరచుకోవడానికి నీకు కావాల్సిన ఫ్రీడమ్ ఉంది అన్న భావనతో నిన్ను బందీ చేస్తుంది. సో 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 ఇక్కడ పట్లని తాను ఏ విధముగా బంధింపబడిన విధానమును గూర్చి భౌతిక త్రిగుణముల మాయలో తాను విధానమును గూర్చి ఎరుగగలను. ఈ గుణముల వశము నందున్నప్పుడు అతను నిస్సహాయుడగును. సో అది మరి ఈ సంగతిని గ్రహించడానికి మనకి ఎవరయ్యో అంటే, ప్రామాణికుడైన ఆధ్యాత్మికచార్యుని బోధన ద్వారా జీవుడు తన ఆధ్యాత్మిక స్థితిని, భౌతిక దేహమును, తన ఇంద్రియములు గూర్చి
తాను ఏ విధముగా బంధింపబడిన విధానమును గూర్చి భౌతిక ప్రకృతి త్రిగుణముల మాయలో తానున్న విధానమును గూర్చి ఎరుగగలను. అది గ్రహించినంత కాలము మనం ఏ విధముగా మాయలో, త్రిగుణతత్వ మాయలో మనం ఉన్నాము అన్న విషయాన్ని గ్రహించినంత కాలము మనము మనకు ఫ్రీడమ్ని ఎంజాయ్ చేస్తున్నాము అన్న భావనతో బంధింపబడిపోతున్నాము. కానీ అతడు తన నిజస్థితిని గ్రహింపగలిగినప్పుడు ఆధ్యాత్మిక స్థితికి అవకాశమును కలిగించు గుణాత స్థితికి చేరగలడు. తను ఎప్పుడైతే తన నిజస్థితిని గ్రహించగలుగుతాడో అప్పుడు మాత్రమే, అంటే తన నిజస్థితిని గ్రహించగలడం అంటే ఏమిటి? నా ఆలోచన నేను కాదు, నా ఆలోచన త్రిగుణతత్వం నుంచి వస్తున్నది, నేను దానికి ఒక అబ్జర్వర్గా ఉండాలి. అంటే ప్రతి ఆలోచనని డిస్కార్డ్ చేయమని కాదు, ఆలోచనని డిస్కార్డ్ చేయమని కాదు, ఆలోచనకి కనెక్ట్ అయిపోకుండా, దానికి బందీ అవ్వకుండా ఉండాలి. ఆలోచనకి బందీ అయిపోకూడదు. ఆలోచన మనల్ని డ్రైవ్ చేయడానికి వీలు లేదు. మనము ఆ ఆలోచనతో విముక్తి పొందగలగాలి. అర్థమవుతుంది కదమ్మా? అంటే ఫర్ ఎగ్జాంపుల్, you want to practice spirituality. సో ఇది వరకు లేదు స్పిరిచువాలిటీ అనేది. మీరు చెప్తున్నారు, ఎవరో గురువులు వచ్చి చెప్తున్నారు, మీరు ఇది ప్రాక్టీస్ చేస్తే లైఫ్ బాగుంటుంది మీకు అని చెప్పి మీ ఒంటికి 2 రెక్కలు అటాచ్ చేశారు. మనం ఆ రెక్కలను ఉపయోగించుకుని ఎగిరితే దానిని ఉపయోగించుకున్నట్టు, లేకపోతే ఆ 2 రెక్కలు మన ఉన్న చేతులకి ఎడిషనల్ బరువు అయిపోతూ ఉంటుంది. that will add additional weight to our own weight. సో ఈ నాలెడ్జ్ మనల్ని మరింత దిగజార్చడానికి, మనకి కొంత వెయిట్ యాడ్ చేయడానికి కాదు, మన బిహేవియర్ని బాగుపరుచుకోవడానికి. దిస్ నాలెడ్జ్ షుడ్ హెల్ప్ us attain better freedom. This knowledge should help us attain freedom in mind, not additional burden to the mind. అది ఎప్పుడు జరుగుద్దయ్యా అంటే నువ్వు నీ ఆలోచనను అబ్జర్వ్ చేసుకో. నీ ఆలోచన నువ్వు కాదు, నువ్వు ఫలానా విధంగా ఆలోచించడానికి త్రిగుణతత్వము కారణము. ఎప్పుడైతే త్రిగుణతత్వము కారణము, నేను కాదు కారణము అని గ్రహించగలుగుతావో అప్పుడు నువ్వు ఆధ్యాత్మిక తత్వాన్ని గ్రహించగలుగుతావు. అంటే భౌతిక బంధము నుంచి బయటపడతావు, త్రిగుణతత్వ బంధము నుంచి బయటపడతావు. అంటే నువ్వు పని చేయొద్దు, త్రిగుణతత్వం వలన వచ్చిన పనికి నువ్వు మనీ అని కాదు, కానీ దానికి అన్అటాచ్డ్గా ఉండగలుగుతావు, దానికి బంధం అయిపోకుండా, బందీ అయిపోకుండా ఉండగలుగుతావు. ఏ నిమిషం అయితే దానికి బందీ అవ్వకుండా ఉండగలుగుతావో నువ్వు ఆలోచనల్ని ఫిల్టర్ చేయగలుగుతావు. ఆలోచన ఫిల్టర్ చేయగలడం అంటే ఈ ఆలోచన నా ఇంద్రియానందానికి సహకరిస్తుందా, ఆత్మానందానికి సహకరిస్తుందా? సో ఎప్పుడైతే ప్రకృతి త్రిగుణతత్వం నుంచి వచ్చిన ఆలోచన నేను కాదు, అది నన్ను ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి, నాకు ఒక వ్యక్తిత్వం ఇవ్వడానికి ఆలోచన ఉపయోగపడుతుంది అని గ్రహించగలుగుతావో, అది అసలు మరి నేనెవరిని అన్నది గ్రహించగలుగుతావో, నేను అన్నది ఈ ఆలోచనకి అతీతుడిని అని గ్రహించగలుగుతావో, మరి నాకు నా ఆత్మకి కావాల్సింది ఏమిటి అని గ్రహించగలుగుతామో, అప్పుడు త్రిగుణతత్వంలోంచి వచ్చిన, భౌతిక త్రిగుణతత్వంలోంచి వచ్చిన ఆలోచనలు ఫిల్టర్ చేసి ఆధ్యాత్మికంగా ఎదగడానికి ఉపయోగపడే స్థితి ఆలోచనలు మాత్రమే మనం ఎంటర్టైన్ చేసే స్థితిలో ఉంటాము. ఎప్పుడైతే అది చేస్తామో, ఎప్పుడైతే మనం ఆ ఆలోచన స్థితి నుంచి బయటపడతామో, అది నాది కాదు అన్న స్థితి నుంచి బయటపడతామో, అప్పుడు ఒక రకమైన ప్యూరిటీని మనం గ్రహించగలుగుతాము. ఆ ప్యూరిటీని గ్రహించినప్పుడు ఆ త్రిగుణతత్వానికి అతీతుడైన భగవంతుడిని, పరమ పురుషుని సేవించగల స్థితిలో ఉండగలుగుతాము. ఎప్పుడైతే ఆ పరమ పురుషుని సేవించగలుగుతామో ఆధ్యాత్మిక స్థితికి ఎదగగలుగుతాము. రైట్? ఇక్కడ వరకు క్లియర్? సరే, నెక్స్ట్ శ్లోకం. గుణానేతాని, సరే ఎవరు చదువుతారమ్మా? చదవనమ్మా. హరే కృష్ణ. చదవండి. హరే కృష్ణ. గుణానేతానతీత్యత్రీన్
దేహి దేహ సముద్భవాన్ జన్మ మృత్యుజరా దుఃఖైః విముక్తో మృతమశ్నుతే. అనువాదము. దేహధారియగు జీవుడు భౌతిక దేహముతో కూడి ఉన్న ఈ త్రిగుణములను అధిగమించినప్పుడు జనన మరణ వార్ధక్యముల నుండి మరియు వాని దుఃఖముల నుండి విడివడి ఈ జన్మమునందే అమృతత్వమును పొందును. హరే దేహధారి అగు జీవుడు భౌతిక దేహముతో కూడి ఉన్న ఈ త్రిగుణములను అధిగమించినప్పుడు, త్రిగుణాలను అధిగమించడం అంటే త్రిగుణాలకు అతీతంగా అయిపోవాల్సిన అవసరం లేదు. త్రిగుణాలనికి నుంచి మనము డిటాచ్ అవ్వగలిగినప్పుడు, ఇది నేను కాదు, ఇది ఈ ఆలోచన నాది కాదు, ఈ ఆలోచనకి నాకు బంధం ఉండకూడదు అన్న స్థితిని ఎదగగలిగినప్పుడు దేహధారి యొక్క జీవుడు భౌతిక దేహముతో కూడి ఉన్న ఈ త్రిగుణములను అధిగమించినప్పుడు. సో దేహధారి అన్న జీవుడు, దేహధారి అని ఎందుకు మొదలు పెట్టారు అయ్యా అంటే, నీవు దేహ భావనలో ఉంటున్నావు. దేహధారి యొక్క జీవుడు భౌతిక దేహముతో కూడి ఉన్న ఈ త్రిగుణములను అధిగమించినప్పుడు జనన మరణ వార్ధక్యముల నుండి మరియు వాని దుఃఖముల నుండి విడివడి ఈ జన్మమునందే అమృతత్వమును పొందును. మళ్ళీ అమృతత్వం అంటే ఏంటి, ఇమ్మోర్టల్ అయిపోతామని కాదు, సరే అంటే మరణం లేని వ్యక్తి అయిపోతాము అని కాదు. అమృతత్వము అంటే ఆధ్యాత్మిక తత్వము అని అర్థం. ఇక్కడ అమృతత్వం అంటే ఆధ్యాత్మికత్వం, అంటే ఆధ్యాత్మిక తత్వం పొందితే అమరత్వం పొందినట్లే సమానము. ఆధ్యాత్మిక తత్వం పొందితే జన్మ మృత్యు చక్రంలోంచి బయటపడిన వాడివి అవుతావు. నువ్వు జన్మ మృత్యు చక్రంలోంచి బయటపడాలి అనుకుంటే దానికి నువ్వు అర్థం చేసుకోవాల్సింది ఏమిటయ్యా అంటే, దేహము, భౌతిక దేహము, ఈ త్రిగుణాలను బంధము ఉన్నంత కాలము నువ్వు జన్మ మృత్యు చక్రంలోనే ఉండిపోతావు. నువ్వు ఈ దేహము త్రిగుణతత్వానికి సంబంధించిన విషయము, నేను ఆధ్యాత్మిక తత్వానికి సంబంధించిన విషయాన్ని, నేను ఆధ్యాత్మిక తత్వ సంబంధించిన విషయము అని గ్రహించగలిగినప్పుడు జన్మ మృత్యు భయము నుంచి బయటపడతావయ్యా, అమృతత్వాన్ని పొందగలుగుతావు, అంటే ఆధ్యాత్మిక తత్వాన్ని పొందగలుగుతావు. అర్థమవుతుంది కదమ్మా. సో మనము మన ఆలోచనల్ని గ్రహించడం, ఆలోచనల్ని అబ్జర్వ్ చేయడం వలన జరిగే విషయం ఏమిటయ్యా అంటే, మనకి ప్రకృతికి ఉన్న బంధాన్ని మనం గ్రహించగలుగుతాము. మనము ప్రకృతి వేరు అన్న బంధాన్ని అన్న విషయాన్ని గ్రహించగలుగుతాము. మనము ఈ ప్రకృతి వేరు కాబట్టి ఈ వేరు నుంచి మనం ఎట్లా బయటపడగలము అన్న విషయం గురించి ఆలోచన మొదలు పెడతాము. అది ఆలోచన మొదలు పెట్టినప్పుడు జన్మ మృత్యు చక్రంలోంచి బయటపడి ఆధ్యాత్మిక తత్వాన్ని పొందడానికి అవకాశం ఉంది. అర్థమవుతుంది కదా. దేహధారి యొక్క జీవుడు భౌతిక దేహముతో కూడి ఉన్న ఈ త్రిగుణములను అధిగమించినప్పుడు జనన మరణ వార్ధక్యముల నుండి మరియు వాని దుఃఖముల నుండి విడివడి ఈ జన్మమునందే, ఈ జన్మం అంటే నీ భౌతికంగా ఉండి జన్మమే నుండే నువ్వు ఒక ఆధ్యాత్మిక తత్వాన్ని పొందగలుగుతావయ్యా. సో 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 మొదట్లోని మనకి కర్మ గురించి చెప్పినప్పుడు కర్మత్యాగం చేయమన్నారు, కర్మ ఫలత్యాగం చేయమన్నారు. ఇక్కడ జ్ఞానత్యాగం చేస్తున్నాము. ఆలోచన అంటే జ్ఞానంలోంచి వచ్చింది. మనము మన ఆలోచన వేరు అన్నది గ్రహించగలం. మనము మన కర్మ వేరు అన్నారు, మనము మన ఇంద్రియ కర్మ వేరు, జ్ఞానేంద్రియాలు చేసే కర్మ వేరు. ఇక్కడ నువ్వు నీ ఆలోచనే వేరు. సో కర్మయోగము మనకి కర్మకి ఉన్న సంబంధం చెబితే, జ్ఞానయోగము ఆత్మకి ఆలోచనకి ఉండే సంబంధం చెబుతుంది. యోగము ఆత్మ భగవంతునికి సంబంధించిన విషయం అని చెప్పిన తర్వాత మరి ఆ స్థితికి ఎందుకు చేరలేకపోతున్నావయ్యా అంటే, నీకు ఈ భగవంతునికి మధ్యలో సటిల్ బాడీ ఒకటి వచ్చేసింది. ఈ సూక్ష్మత్వం, సూక్ష్మ శరీర భావన, సూక్ష్మ శరీరం తాలూకు ఇన్ఫ్లుయెన్స్, అది దేంతో వస్తుంది అయ్యా అంటే త్రిగుణతత్వంతో వస్తున్నది. నీకు త్రిగుణతత్వం అంటే, మరి త్రిగుణతత్వం ప్రభావం నీపై ఎట్లా ఉన్నదో అంటే, అది దానికి నువ్వు బందీ అవ్వేవు అన్న విషయాన్ని కూడా నువ్వు గ్రహించలేని స్థితిలో అది నిన్ను బందీ చేస్తున్నది.
అది నుంచి నువ్వు బయటపడగలిగినప్పుడు ఈ జీవితమునందునే నువ్వు ఆధ్యాత్మిక తత్వాన్ని పొందగలుగుతావు. ఈ జీవితంలో ఆధ్యాత్మిక తత్వాన్ని పొందడం అంటే ఆధ్యాత్మిక తత్వ స్థితిలో నుండి నీ కర్మలను చేసుకోగలుగుతావు. కర్మ చేయకుండా ఎవడు జీవించలేడు. అయితే ఆ కర్మ ఎట్లా చేసుకోవాలంటే కృష్ణ చైతన్య సహిత కర్మ అన్నారు 5వ అధ్యాయము. మరి ఆ టైప్ ఆఫ్ ఆ కర్మ చేయడానికి మనకి ఎటువంటి మనస్థితి ఉండాలి అంటే అది ఎట్లా వస్తుంది అన్నది ఈ జ్ఞానయోగ చాప్టర్ మనకి ఎక్స్ప్లెయిన్ చేయాలి. నీకు త్రిగుణతత్వం ఇన్ఫ్లుయెన్స్ తోని నువ్వు కర్మలు చేసుకుంటున్నావయ్యా. నువ్వు ఆ త్రిగుణ కర్మలని కృష్ణ చైతన్య కర్మతులు చెయ్యాలి అంటే నువ్వు ఆ త్రిగుణతత్వంలోంచి బయటపడాలయ్యా. నువ్వు ఆ త్రిగుణతత్వంలోంచి బయటపడాలి అంటే ఆ త్రిగుణతత్వము నీ పైన ఎట్లా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందో గ్రహించగలగాలయ్యా. నువ్వు అది గ్రహించి దాని నుంచి బయటపడగలిగినప్పుడు నువ్వు ఆధ్యాత్మిక తత్వాన్ని పొందుతావు. ఆధ్యాత్మిక తత్వం పొందితే అంటే ఈ జన్మ యందే నువ్వు అమృతత్వాన్ని పొందుతావు అని చెప్పుకొస్తున్నారు. రైట్, భాష్యం చూద్దాం. మానవుడు ఈ ప్రస్తుత దేహమునందే సంపూర్ణ కృష్ణ చైతన్యమున ఎట్లు ఆధ్యాత్మిక స్థితిలో నెలకొనగలడో ఈ శ్లోకమునందు వివరింపబడింది. దేహి అనే సంస్కృత పదముకు దేహము కలవాడిని అర్థము. జీవుడు భౌతిక దేహదారి అయినను ఆధ్యాత్మిక జ్ఞాన ప్రగతి ద్వారా ప్రకృతి త్రిగుణ ప్రభావం నుంచి అతను విముక్తుడు కావచ్చు. ఈ దేహమును విడిచిన పిమ్మట తప్పక ఆధ్యాత్మిక జగత్తుకు చేరనున్నందున అతడు ఈ ప్రస్తుత దేహమునందే ఆధ్యాత్మిక జీవిత ఆనందమును అనుభవింపగలడు. అనగా కృష్ణ చైతన్యముతో చేయబడు భక్తియుక్త సేవ అన్నది భౌతిక బంధ విముక్తికి ఒక లక్షణమై ఉండును. ఈ విషయము 18వ అధ్యాయంలో వివరింపబడు. అనగా మానవుడు ప్రకృతి త్రిగుణముల ప్రభావం నుంచి విముక్తుడైనప్పుడు భక్తి యోగ సేవను ఆరంభించును. సో మనం భక్తిలోకి వెళ్ళాలి అంటే ఈ త్రిగుణతత్వం నుంచి నేను త్రిగుణతత్వానికి బందీ అయి ఉన్నాను, ఆ త్రిగుణతత్వము నా పైన ఎప్పుడూ ఇన్ఫ్లుయెన్స్ చేస్తూనే ఉంటుంది. భౌతిక శరీరము భౌతిక ప్రపంచంలో ఉన్నంత కాలం అది ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉంటుంది. కానీ నేను ఆధ్యాత్మిక స్థితికి చెందిన వాడిని కాబట్టి మనం ముందు వెళ్తున్న ప్రతి బస్సు మనం ఎక్కము. మనం డెస్టినేషన్కి వెళ్ళాల్సిన బస్సు వచ్చినప్పుడే మనం ఎక్కుతాము. అలాగే మధ్యలో ఇంకో బస్సు ఏదో వస్తుంది, మనం వేరే చోటుకి వెళ్దాం అనుకున్నాము, వేరే బస్సు వస్తే టెంప్ట్ అవుతాము. టెంప్ట్ అయ్యి ఆ బస్సు ఎక్కితే వేరే డెస్టినేషన్కి వెళ్తాము. ఇది టెంప్టేషన్ మాత్రమే అని గ్రహించగలిగి మనం వెళ్లాల్సిన స్థితిని మనకి క్లారిటీ ఉండి మనం వెళ్లాల్సిన బస్సే మనం ఎక్కగలిగిన నాడు మాత్రమే మనం ఆధ్యాత్మికంగా వెళతాము. ఎందుకు మనం వెళ్ళాల్సిన డెస్టినేషన్ ఇదే అని మనకి ఎందుకు తెలుసు? అక్కడికి వెళితేనే మనం ఏదో ఒక కార్యాన్ని నిర్వర్తించుకోగలుగు కాబట్టి మన డెస్టినేషన్ ఏంటో మనకు తెలుస్తుంది. అట్లాగనే మన ఆధ్యాత్మిక డెస్టినేషన్ ఇది. సోల్ తాలూకు మానవ జన్మ యొక్క తాలూకా డెస్టినేషన్ ఏమిటయ్యా అంటే ఆత్మను పరమాత్మ దగ్గరికి చేర్చడం కోసమే ఈ శరీరము అన్న భావనని గ్రహించగలిగినప్పుడు ఈ శరీరముతోని అదే కార్యము చేస్తూ ఆ కార్యానికి సంబంధించిన బస్సులను మాత్రమే ఎక్కుతూ ఉండగలుగుతాము. దానికోసము మనము త్రిగుణతత్వాన్ని అర్థం చేసుకోవాలి. రైట్, సరే నెక్స్ట్ శ్లోకాలకు వెళ్దాం. చదువుతారా ఎవరైనా? నేను చదువుతాను ప్రభుజీ. చదవమ్మా. అర్జున ఉవాచ కైర్లింగైః స్త్రీన్ త్రిగుణానేతాన్ అతీతో భవతి ప్రభో కిమాచారః కథం చైతాన్ త్రీన్ గుణానతివర్తతే. అనువాదం. అర్జునుడు ప్రశ్నించను, ప్రియమైన హే ప్రభు, ఈ త్రిగుణములకు అతీతుడైన వాడు ఏ లక్షణముల ద్వారా తెలియబడును? అతని ప్రవర్తన మెట్టిది? ప్రకృతి త్రిగుణములను అతడు ఏ విధముగా అధిగమించును? హరే కృష్ణ. రైట్, హరే కృష్ణ. రైట్, ఇప్పుడు దాకా థియరిటికల్ గా చెప్పుకొస్తున్నాం. థియరిటికల్ గా కృష్ణుడు చెప్తున్నాడు ఇదేయ్యా త్రిగుణతత్వము, దీనికి అతీతంగా ఉండాలంటే అర్జునుడు ప్రశ్నిస్తున్నాడు, హే ప్రభు, ప్రియమైన ప్రభు, ఈ త్రిగుణాలకు అతీతంగా ఉన్నాను అని ఎట్లా తెలుస్తుంది? వాడి లక్షణాల ద్వారా ఎటువంటి లక్షణాలతో వాడు తెలియబడతాడు? అతడి ప్రవర్తన అసలు ఎట్లా ఉంటుంది? ప్రకృతి త్రిగుణం అసలు ఏ విధముగా అధిగమించను? దీస్ ఆర్ వ్యాలిడ్ క్వశ్చన్స్ టు ఆస్క్. బేసికలీ మనకున్నవి అవే క్వశ్చన్స్. రైట్, అర్జునుడు త్రిగుణతత్వం తెలుసుకున్న తర్వాత నేను ఇందులో బందీగా ఉన్నానో లేదో నాకు ఎట్లా తెలుస్తుంది? నా ప్రవర్తన ఎట్లా ఉండాలి? ఇటువంటి స్థితిలో ఉన్న వాళ్ళ ప్రవర్తన ఎట్లా ఉంటుంది? అతడు ఆ స్థితిలోకి ఎలా వెళ్ళగలిగాడు? అసలు అట్లాగా అధిగమించగలిగాడు అని చెప్పి అర్జునుడు ప్రశ్నిస్తున్నాడు. చూద్దాం.
ఈ శ్లోకమునందల అర్జునుల ప్రశ్నలు మిక్కిలి సమంజసముగా ఉన్నవి. భౌతిక త్రిగుణములకు అతీతుడైనట్లు మహాత్ముని లక్షణమును అతను తెలియగోర్చున్నాడు. మొదట అతడు త్రిగుణాతీతుడైన మహాత్ముని లక్షణముల గురించి విచారణ కావించుచున్నాడు. అట్టివాడు భౌతిక ప్రకృతి త్రిగుణ ప్రభావం ఇదివరకే అధిగమించినట్లు మానవుడు ఎట్లా తెలుసుకున్నాడు. ఇక రెండవ ప్రశ్నలో అట్టి మహాత్ముడు ఎట్లా జీవిస్తాడు, అతని కర్మలు ఎలాగుంటాయి, ఆ కర్మలు నియమబద్ధములైనవా కావా, ఏ సాధనములు చే అట్టి ఆధ్యాత్మిక స్వభావం పొందగలడో తెలుపమని అర్జునుడు ప్రశ్నిస్తున్నాడు. ఈ విషయము అత్యంత ముఖ్యమైనది. నిరంతరము భౌతికాతీత స్థితి యందు నెలకొనుటకు తగిన ప్రత్యక్ష సాధనములను ఎరుగనిదే ఎవ్వరూ అటు లక్షణములను కలిగి ఉండే అవకాశము లేదు. కనుకనే అర్జునుడు అడుగు ప్రశ్నలన్నీ ముఖ్యులు ప్రధానమైనవి. శ్రీకృష్ణ భగవానుడు ఆ ప్రశ్నలన్నింటికీ సమాధానం ఇస్తున్నాడు. సో మనము ఈ స్థితిని అర్థం చేసుకోవాలంటే మనం తెలుసుకోవాలి. అరే నువ్వు ర్యాంక్ 1 వస్తే నువ్వు అటువంటి నువ్వు అది పొందగలవు, ఇది పొందగలవు. మరి నేను ర్యాంక్ 1 రావాలంటే ఏం చేయాలి, ర్యాంక్ 1 వచ్చిన వాళ్ళు ఏం చేశారు? దీస్ ఆర్ ద రైట్ క్వశ్చన్స్ టు ఆస్క్, రైట్? నువ్వు ఇఫ్ యూ వాంట్ టు బి సక్సెస్ఫుల్, యూ వాంట్ టు గెట్ ఆల్ ఇండియా ర్యాంక్ 1, దెన్ యుల్ బి వెరీ సక్సెస్ఫుల్. అవునా? మరి ఆల్ ఇండియా ర్యాంక్ 1 రావాలంటే నేను ఏం చేయాలి? అట్లా ర్యాంక్ వచ్చిన వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు ఏం చేస్తే వాళ్ళకి ఆ ర్యాంక్ వచ్చింది. దట్స్ వాట్ అర్జున్ ఇస్ ఆస్కింగ్. ఈ త్రిగుణతత్వానికి అతీతంగా ఉండే వ్యక్తుల తాలూకు లక్షణాలు ఏంటి, వాళ్ళ కర్మలు ఏమిటి, వాళ్ళు ఎటువంటి సాధన చేత అటువంటి ఆధ్యాత్మిక స్వభావాన్ని పొందగలుగుతున్నారు అని అడుగుతున్నాడు. దానికి భగవంతుని తాలూకు సమాధానాలు చూద్దాం. హరే కృష్ణ. 1, 2, 3, 4 శ్లోకాలతో కలిపి భగవంతుడు తాలూకు సమాధానాలు వచ్చాయి. సరే, ఎవరు చదువుతారు 4 శ్లోకాలు? కలిపి చదవమంటారమ్మా లేకపోతే కలిపి చదివేసాయి. పర్పట్ ఒకటే పర్పట్. ఓకే చదవనా? హరే కృష్ణ. 22, 23, 24, 25 శ్లోకాలు. శ్రీ భగవానువాచ ప్రకాశంచ ప్రవృత్తించ మోహమేవ చ పాండవ నద్వేష్టి సంప్రవృత్తాని న నివృత్తాని కాంక్షతి ఉదాసీనవదాసీనో గుణైర్యో న విచాల్యతే గుణావర్తంత ఇత్యేవం యోవతిష్టతి నేంగతే సమదుఃఖ సుఖః స్వస్థః సమలోష్టాస్మ కాంచనః తుల్య ప్రియా ప్రియో ధీరః తుల్య నిందాత్మ సంస్తుతిః మానాపమానయోస్తుల్యః సుల్యో మిత్రారిపక్షయోః సర్వారంభ పరిత్యాగి గుణాతీతః స ఉచ్యతే. అనువాదం. దేవాది దేవుడైన శ్రీకృష్ణ భగవానుడు పలికెను, ఓ పాండుపుత్ర, ప్రకాశము, ఆసక్తి, మోహము కలిగినప్పుడు వానిని ద్వేషింపని వాడును, మరియు అవి లేనప్పుడు వానిని ఆకాంక్షింపని వాడును. ప్రకృతి గుణములే పనిచేయుచున్నవని ఎరిగి వాని ద్వారా కలుగు ఈ ప్రకాశాదులయందు నిశ్చయత్వమును మరియు స్థిరత్వమును కలిగి ఉదాసీనుడై ఆధ్యాత్మిక స్థితి యందే నెలకొని ఉండువాడును. తన ఆత్మయందే ప్రతిష్ఠితుడై సుఖ దుఃఖములను సమానముగా భావించెడివాడును. మట్టి ముద్ద, రాయి, బంగారములను సమదృష్టితో వీక్షించెడివాడును. ప్రియాప్రియములందు సమముగా వర్తించెడివాడును. నిందాస్తుతులయందు మానవమానములయందు సమత్వమున నిలుసు ధీరుడును. శత్రుమిత్రులను సమముగా చూచువాడును. భౌతిక కర్మలనన్నింటినీ విడిచిన వాడును అగు మానవుడు ప్రకృతి త్రిగుణములను అధిగమించిన వాడుగా చెప్పబడును. సరే. సో మన 13వ అధ్యాయంలోని కృష్ణుడుని అర్జునుడు క్షేత్రజ్ఞ జ్ఞానం అడిగినప్పుడు కూడా ఇటువంటి శ్లోకాలే వస్తాయి. 13, 12, 8, 9, 10, 11, 12 సంథింగ్ లైక్ దట్, రైట్? జన్మ మృత్యు జరా వ్యాధి బయటను పడడం కోసం కావాల్సిన జ్ఞానం అనగా ఏమిటి అనేది కూడా ఇవే మాటలు చెప్పుకొచ్చారు బేసికలీ. సో మళ్ళీ స్థిత ప్రజ్ఞత్వం గురించి చెప్పినప్పుడు కూడా ఇవే చెప్పుకొచ్చారు. ద్వంద్వత్వం గురించి చెప్పుకొచ్చినప్పుడు కూడా ద్వంద్వాతీతం అవ్వాలి అని చెప్పుకొచ్చారు స్థిత ప్రజ్ఞత్వం అంటే. సో ఓ పాండుపుత్ర, ప్రకాశము, ఆసక్తి, మోహము కలిగినప్పుడు వానిని ద్వేషింపవాడును, మరియు అవి లేనప్పుడు వానిని ఆకాంక్షింపవాడును.
సో త్రిగుణ తత్వానికి అతీత తత్వం ఏమిటయ్యా అంటే ఎట్లాగ ద్వంద్వత్వానికి అతీతంగా ఉండడము అంటే అటాచ్మెంట్ డెల్యూషన్ వెన్ దే ఆర్ ప్రెసెంట్ ఆర్ లాంగ్ ఫర్ దెమ్ వెన్ దే డిసపియర్. సో సో దీనికి కూడా మనము దీనికి కూడా ఆనందపడిపోవాల్సిన విషయం ఏమీ లేదు. గొప్ప విషయం మనకి ఏదైనా కలిగినప్పుడు, మనకి ఏదైనా ఒక డిజైర్ వచ్చినప్పుడు దాని గురించి ఆనందపడిపోవాల్సిన అవసరం ఏం లేదు. అదొక ఫుల్ఫిల్ అయినప్పుడు కూడా దాని గురించి ఆనందపడిపోవాల్సిన విషయం లేదు. ప్రకృతి గుణములే పనిచేయుచున్నవని ఎరిగి వాని ద్వారా కలుగు ఈ ప్రకాశాదుల యందు నిశ్చయత్వం మరియు స్థిరత్వమును కలిగి ఉదాసీనుడై ఆధ్యాత్మిక స్థితి ఎందే నెలకొని ఉండువాడును తన ఆత్మయందే ప్రతిష్ఠుడై సుఖ దుఃఖములను సమానముగా భావించిన వాడును మట్టి ముద్ద రాయి బంగారమును సమదృష్టితో వీక్షించువాడును ప్రియాప్రియములందు సమానముగా వర్తించువాడును నిందాస్తుడు యందు నిందిస్తుండే ఎవరిన నిందించినా ఎవరిన స్తుతించిన రెండిటి యందు కూడా సమానముగా భావం ఉండగలిగిన వాడు మాన అవమానములందు సమానత్వమును నిలుచు ధీరుడును శత్రుమిత్రులను సమానముగా చూచువాడును భౌతిక కర్మలన్నింటినీ విడిచిన వాడును ఒక మానవుడు ప్రకృతి త్రిగుణములను అధిగమించి వాడగునని చెప్పబడును. సో సో మనము త్రిగుణాలకి త్రిగుణ ప్రభావంతో ఎట్లా బిహేవ్ చేస్తున్నామో మన పక్కనున్నవాడు కూడా త్రిగుణ ప్రభావంతోనే బిహేవ్ చేస్తున్నాడు. మన పక్కనున్నవాడు కూడా త్రిగుణ ప్రభావంతో మనకు ఒక వ్యక్తి నిందిస్తున్నా ఒక వ్యక్తి మనల్ని పొగుడుతున్నా వాడు కూడా త్రిగుణ ప్రభావంతోనే బిహేవ్ చేస్తున్నాడు అనేది గ్రహించగలిగినప్పుడు మనము మన ఆనందము మన బాధ అన్నది నుండి మనము బయటపడగలుగుతాం. సో ఎవ్రీబడి ఈస్ బిహేవింగ్ బేస్డ్ ఆన్ 3 modes ఆఫ్ మెటీరియల్ నేచర్. సో అయితే ఇక్కడ మనం అవతల వ్యక్తి కంటే కూడా మన గురించి మనం ఎక్కువ వరి అవ్వాలి. సో లెట్స్ ఫోకస్ ఆన్ అవర్ ఓన్ సెల్ఫ్. సో ఒక వ్యక్తి మనల్ని తిడుతున్నా ఒక వ్యక్తి మనల్ని పొగుడుతున్నా మనము దానికి అతీతంగా ఉండగలిగే స్థితిలో ఉండాలి. అతీతంగా ఉండగలిగే స్థితిలో ఉండడం అంటే దట్ డజంట్ మ్యాటర్. దట్ డజంట్ మ్యాటర్ టు యూ. వై వుడ్ ఇట్ నాట్ మ్యాటర్? వై వుడ్ ఇట్ నాట్ మ్యాటర్? అది మనకి ఒక వ్యక్తి నుంచి మనం పొగడితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాము అంటే మనము త్రిగుణతత్వానికి బందీ అయిపోయినట్లే. ఒక వ్యక్తి మనల్ని తిరుగుతున్నా మనం పట్టించుకోవట్లేదు, పట్టించుకోకుండా ఉండాలా? పట్టించుకోకూడదా అంటే ఎవరైనా తిడితే మనల్ని అవమానిస్తే మనం రియాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. రియాక్ట్ అవసరం అంటే మనం రియాక్ట్ అవుదామా లేదా అన్నది త్రిగుణతత్వంతో జరుగుతుంది. భౌతిక ప్రకృతి గుణం వలన మనల్ని రియాక్ట్ అవ్వాలనిస్తుందా అవ్వనివ్వట్లేదా అని ఆలోచింపచేస్తున్నది అన్నది గ్రహించి ఆ తర్వాత యు రియాక్ట్ ఆర్ డోంట్ రియాక్ట్, ఇట్స్ ఎ డిఫరెంట్ స్టోరీ. దెన్ యూఆర్ రియాక్టింగ్ అన్అటాచ్డ్. సో 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 పిల్లలు అల్లరి చేస్తే కోపం తెచ్చుకోవాలా? కోపం తెచ్చుకోవాలా కంటే పిల్లలకి కోపం చూపడం ఇంపార్టెంట్. తెచ్చుకోవాలి, ద్వేషం ఉండకూడదు లోపల. కోపం తెచ్చుకోవడం వలన మనం కోపంగా ప్రదర్శించడం వలన పిల్లడికి ఏం జరుగుతుంది? మన కోపానికి ఆయన రియాక్ట్ అవుతున్నాడు, అవునా కాదు? సో అందువలన మనము కోపం తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. మనం కోపం తెచ్చుకున్నట్లు కనిపిస్తే చాలు, అర్థమవుతుంది కదా? సో వీఆర్ నాట్ అటాచ్డ్ టు ద యాంగర్, వీఆర్ బిహేవింగ్ యాజ్ ఇఫ్ వీఆర్ యాంగ్రీ. In reality, that's what mother does to a little child. తల్లి పిల్లాడి మీద పిల్లాడు తప్పు చేస్తే she don't hate him, but she'll show the anger, but she's not angry అని. అదవుతుంది కదా? అప్పుడు ఆ కోపం మనల్ని ఆవరించట్లేదు. మనం ఆ కోపం కానీ కోపాన్ని మనము ప్రదర్శిస్తున్నాం. బట్ వీఆర్ డిస్కనెక్టెడ్ టు దట్ యాంగర్, but we are behaving angry, right? So my point here is a disconnecting factor ni grahinchagalagali. Mother is not owning the angriness, but mother is just displaying the angriness, but still she's not owning the angriness because she's in love with the child, because she has a
better loving relationship with the child. So when you have that better loving relationship with God, the mode's influence will be just like drama. The mode's influence మన మీద కేవలము నాటకీయంగా జరుగుతూ ఉంటుంది. అర్జునుడు అంత కోపభావంతోనే యుద్ధం చేశాడు కానీ కోపం అయితే లేదు. అర్జునుడు యుద్ధం చేశాడు కానీ చంపాలని ఉద్దేశంతో యుద్ధం చేయలేదు. అర్జునుడు వాళ్ళని చంపాడు అని అది బై ప్రోడక్ట్. మదర్స్ యాంగర్, ద చైల్డ్ ఆ మదర్ యాంగర్ మీద వాడికి జరిగే కరెక్షన్ ఇస్ నథింగ్, బట్ ఇట్ ఈస్ స్టిల్ అది దానికి తల్లికి ఉన్న కోపంతో సంబంధం ఉందా? కోప భావంతో మాత్రమే సంబంధం ఉంది, కోపంతో సంబంధం లేదు. ఎందుకంటే అక్కడ కోపం లేదు కాబట్టి. సో 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 మన బిహేవియర్ త్రిగుణాలతోని అటువంటి సంబంధాన్ని మనం ఏర్పరచుకోగలగాలి. అర్థమవుతుంది కదమ్మా? యుల్ స్టిల్ వర్క్ ఇన్ ఇట్స్ ఇన్ఫ్లుయెన్స్, బట్ నెవర్ కనెక్టెడ్ టు ఇట్. అది ఎప్పుడు జరుగుతుంది? when you are able to observe your own thoughts and you are not carried away by your own thoughts. అర్థమవుతుంది కదమ్మా? సో ఆ స్థిత ప్రజ్ఞత్వం ఎప్పుడు వస్తుందయ్యా? ఆ స్థిత ప్రజ్ఞత్వం వచ్చిన వ్యక్తి త్రిగుణాతీతంగా అవ్వే అవకాశం ఉన్నది. ప్రకాశము, ఆసక్తి, మోహము కలిగినప్పుడు వానిని ద్వేషింపని వాడు. అంటే ఇది ఇట్ కెనాట్ కమ్ ఆర్టిఫిషియల్ గా రావడానికి అవకాశం లేదు. ఆర్టిఫిషియల్ గా తెచ్చుకోవడానికి. ఇప్పుడు చెప్పారు నాకు ఇవాళ నాకు కోపం తెచ్చుకోకూడదు. కోపం అణిచిపెట్టుకోవడం కాదు. కోపం అణిచిపెట్టుకోవడం వేరు, కోపం తెచ్చుకోకుండా ఉండడం వేరు. కోపం అణిచిపెట్టుకుంటే ఏమవుతుంది? బీపీ పెరుగుతుంది. కోపం తెచ్చుకోకుండా ఉంటే బీపీ పెరగదు. బట్ రెండు తాలూకు ఇన్ఫ్లుయెన్స్ ఒకటే. అర్థమవుతుంది కదా? సో కోపం అణిచిపెట్టుకోవడం వలన the negative reaction on your own body is higher. అసలు కోపం తెచ్చుకోవాల్సిన అవసరం లేదు అని గ్రహించగలిగినప్పుడు then there is no room for negative reaction on your own body basically. అర్థమవుతుంది కదా? That is the freedom that we want. That is the freedom we want from spiritual progress. Otherwise spiritual progress becomes a burden on your own weight. ఇది తెలుసుకోవడం వలన ఒక రకమైన మనకు స్వాతంత్రం రావాలి, కానీ ఇది మనల్ని ఎడిషనల్ బర్డెన్ అయిపోవడానికి వీలు లేదు. అది గ్రహించాలి. అది ఇంపార్టెంట్ విషయం. బేసికలీ స్పిరిచువల్ ప్రోగ్రెస్ నాకు ఆనందాన్ని ఇవ్వలేకపోతుంది అంటే సమ్వేర్ దేర్ ఇస్ సమ్ కరెక్షన్ నీడ్స్ టు బి మేడ్. ఈజ్ ఇట్ బ్రింగింగ్ డ్యూయాలిటీ ఇన్ యువర్ లైఫ్? మీకు రెండు విధాలుగా ఉండే విధంగా తయారు చేసేస్తుందేమో గ్రహించగలగాలి. స్పిరిచువల్ ప్రోగ్రెస్ అన్నది ఆధ్యాత్మిక నాలెడ్జ్ ఏం చేయాలి, జ్ఞానం ఏం చేయాలి అంటే భౌతికత్వం నుంచి మనకి స్వాతంత్రాన్ని తీసుకురాగలగాలి. అది రాలేకపోతే భౌతిక జీవితం మరింత భారం అయిపోతుంది. ఆధ్యాత్మిక జ్ఞానము భౌతిక జీవితానికి భారం అయిపోతుంది. దట్ ఈస్ ట్రూ. ఇఫ్ యు ఆర్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండింగ్ ఇట్ ప్రాపర్లీ, ఇట్ బికమ్స్ ఓవర్వెల్మ్డ్ అండ్ వెయిట్. సో ఈ ఆధ్యాత్మిక తత్వం, ఆధ్యాత్మిక భావన, ఆధ్యాత్మిక నాలెడ్జ్ ఏం చేయాలి అంటే ప్రకాశము, ఆసక్తి, మోహము కలిగినప్పుడు వానిని ద్వేషింపని స్థితికి తీసుకెళ్ళగలగాలి. అవి లేనప్పుడు వానిని ఆకాక్షింపని స్థితికి తీసుకెళ్ళగలగాలి. ప్రకృతి గుణములే పని చేస్తున్నాయి అని తెలుసుకోవడం వలన ఈ ప్రకాశాదుల యందు నిశ్చయత్వమును మరియు స్థిరత్వమును కలిగి ఉదాసీనుడై ఆధ్యాత్మిక స్థితి యందు నెలకొని ఉండువాడును. అంటే ఎప్పుడైతే నువ్వు ఈ టెంపరీనెస్ నేచర్ ఆఫ్ మెటీరియలిస్టిక్ వరల్డ్ ని గ్రహించగలుగుతావో, ఈ ప్రకాశాదుల యందు నిశ్చయత్వం మరియు స్థిరత్వమును కలిగి ఉంటావయ్యా. ఈ టెంపరీ నేచర్ ఆఫ్ గుడ్నెస్, బ్యాడ్నెస్ నుంచి బయటపడగలిగి ఉంటావో, ఆధ్యాత్మిక స్థితి యందు
ఈ ఈ ఆలోచనలోంచో ఈ కోరికలోంచో దీంట్లోంచి కాకుండా ఆత్మతత్వంలోంచి గ్రహించగలుగుతావు, సుఖదుఖాలను సమానంగా భావించే స్థితికి వెళ్ళగలుగుతావు. ఆ పరిస్థితిలో నీకు మట్టి ముద్ద, రాయి, బంగారము ఒకే విధంగా ఉంటాయ్యా. ప్రియాప్రియములందు సమానముగా వర్తిస్తగలుగుతావయ్యా. నిందాస్థుతులు యందు మాన అవమానములందు సమానత్వమును నిలిచగలుగు ధీరత్వాన్ని పొందుతావు. శత్రుమిత్రులు సమానముగా చూడగలుగుతావు. భౌతిక కర్మలన్నింటినీ విడిచివాడు మానవుడు ప్రకృతి త్రిగుణములను అధిగమించిన వాడని చెప్పబడును. ఎప్పుడైతే నువ్వు ఆ స్థితిలో ఉంటావో, నువ్వు చేస్తున్న కర్మ నుంచి భౌతిక కర్మ భౌతికమైపోతుంది. అంటే నీకు సంబంధించిన కర్మ కాదు అది. ఆ భౌతిక కర్మల నుంచి బయటపడిపోగలుగుతావు. అంటే ఎప్పుడైతే బయటపడగలగలవో అప్పుడు నువ్వు త్రిగుణ తత్వం నుంచి, ప్రకృతి త్రిగుణం నుంచి అధిగమించిన వాడు అని చెప్పబడును అని చెప్తున్నాను. రైట్? Is it complicated? Is it getting complicated or is it okay? Somebody is ringing the bell. Krishna? Right? Shall we go to the purport and come back? Yes. అర్జునుడు 3 ప్రశ్నలను ముందుంచగా శ్రీకృష్ణ భగవానుడు ఇక్కడ వానికి ఒక దాని తర్వాత ఒక దానికి సమాధానం చెప్తున్నాడు. గుణాతీత స్థితి యందు నెలకొనిన మానవుడు ద్వేషమును కలిగి ఉండడనియు మరియు దేని కొరకు ప్రాకులాడడు అని తెలుతూ శ్రీకృష్ణుడు ఈ శ్లోకములందు సూచిస్తున్నాడు. జీవుడు భౌతిక దేహమును దాల్చి ఈ భౌతిక ప్రపంచమునందు వసించినప్పుడు ప్రకృతికి సంబంధించిన త్రిగుణములతో ఏది ఒక దాని ఆధీనంలో ఉన్నట్లు తెలుసుకొనవలెను. దేహము నుండి విముక్తుడైనప్పుడే అతడు భౌతిక ప్రకృతి గుణముల బంధము నుంచి కూడా విముక్తుడగును. కానీ భౌతిక దేహము నుండి బయటపడనంత వరకు అతడు ఉదాసీనుడై వర్తింపవలెను. భౌతిక దేహము నుండి బయటపడనంత వరకు ఉదాసీనుడై అప్రయత్నముగానే దేహబుద్ధిని విస్మరించినట్లుగా అతడు శ్రీకృష్ణ భగవానుని భక్తియుక్త సేవ యందు నెలకొనవలెను. దేహాత్మ బుద్ధి భావనలో మానవుడు కేవలము ఇంద్రియ తృప్తి కొరకే వర్తించు. కానీ ఆ చైతన్యము శ్రీకృష్ణుని వైపునకు మరల్చబడినప్పుడు ఇంద్రియ తృప్తి కార్యములు అప్రయత్నముగానే నిలిచిపోవును. వాస్తవమునకు జీవునకు ఈ భౌతిక శరీర అవసరములు గాని భౌతిక దేహ నిర్దేశములను అంగీకరింపు అవసరము గాని లేదు. దేహమునందలి భౌతిక గుణములు వర్తించుచునే ఉండును. కానీ జీవాత్మ ఆధ్యాత్మిక స్వరూపునుగా అట్టి కర్మలకు అతీతముగా ఉంది. కానీ అతడు ఎట్లు కర్మలకు అతీతముగా ఉండగలడు? వాస్తవమునకు అతడు దేహమును అనుభవింపవలని కోరికను గాని దాని నుండి బయటపడవలని వాంఛను గాని కలిగి ఉండడు. ఆ విధముగా ఆధ్యాత్మిక స్థితి యందు నిలుచుట ద్వారానే భక్తుడు సహజముగానే విముక్తిని పొందుడు. భౌతిక ప్రకృతి త్రిగుణముల ప్రభావం నుంచి బయటపడటకు అతడు ప్రత్యేకించి ప్రయత్నింపన అవసరము లేదు. అట్టి త్రిగుణాతీత స్థితి యందు నెలకొనిన వాని కర్మలకు సంబంధించినదే తరువాత ప్రశ్న. భౌతిక భావన స్థితి ఉన్నందువాడు దేహమునకు లభించిన గౌరవ అగౌరవాలను కలత పొందినను త్రిగుణాతీత స్థితి ఉందన్నట్టు వాడు అట్టి మిథ్యా గౌరవముల చేత కలత పొందడు. అతడు కృష్ణ చైతన్యమున తన విద్యుత్ ధర్మమును నిర్వర్తించుచు ఇతరులు తనను గౌరవింతురా లేదా అగౌరవింతురా అనే విషయమును పట్టించుకొనడు. కృష్ణ చైతన్యమున తన విద్యుత్ ధర్మ నిర్వహణకు అనుకూలమైన వానిని అతడు అంగీకరించను. అట్లు కానిచో రాయి లేక బంగారము మరి ఏ ఇతర భౌతిక వస్తువులతోనూ అతనికి అవసరం లేదు. తన కృష్ణ భక్తిని కొనసాగించుటకు తోడ్పడు ప్రతి వ్యక్తిని అతడు ఆప్తమిత్రుడిగా భావించును. అదే విధంగా శత్రువులు అనబడివాడిని కూడా అతడు ద్వేషింపుడు. అతడు భౌతిక జీవితంతో తనకి ఎట్టి సంబంధము లేదని సంపూర్ణముగా ఎరిగియుండుటచే అతడు సమబుద్ధి కలవాడై సర్వమును సమాన స్థితిలో గాంచును. తాత్కాలిక సంచలనములు మరియు కలతల పరిస్థితిని ఎరిగియుండుటచే అతడు సాంఘిక రాజకీయ సంఘటనలచే ప్రభావితుడు కాజాలడు. తన కొరకే అతడు ఎట్టి ప్రయత్నములను చేయడు. కానీ శ్రీకృష్ణు కొరకే దేనినైనను చేయుటకు ప్రయత్నించను. ఇట్టి ప్రవర్తన చేతనే అతడు వాస్తవముగా గుణాతీత స్థితి యందు ప్రతిష్ఠితుడగును.
సో ఇప్పుడైతే బాటమ్ లైన్ ఏంటంటే ద టెంపరీనెస్ ఆఫ్ ఎనీథింగ్ ఇన్ ద మెటీరియలిస్టిక్ వరల్డ్ మనం అర్థం చేసుకోవాలి. భౌతిక ప్రపంచంలో ఏది శాశ్వతము కాదు. మనం చాలాసార్లు చెప్పుకోవచ్చు. భౌతిక ప్రపంచంలో ప్రతిదీ కూడా క్షీణించుకుంటూ పోతుంది. శరీరం క్షీణిస్తూ ఉంటుంది. విత్ టైం ఎవ్రీథింగ్ డిటీరియేట్స్. దట్స్ ద నేచర్ ఆఫ్ మెటీరియలిస్టిక్ వరల్డ్. సో డిటీరియేషన్ పార్ట్ పక్కన పెడితే ద టెంపరీనెస్ ఆఫ్ దట్ వీ షుడ్ అండర్స్టాండ్. ఏది కూడా ఎక్కువ కాలం ఉండదు. మన దుఃఖం కూడా కాలమే మా సమాధానం చెప్పాలి, కష్టానికి కాలమే సమాధానం చెప్పాలి అని మనం వాడుతుంటాం. ఎందుకంటే కష్టం కూడా ఏ కష్టము ఎలా కాలము ఉండదు. ఇలాంటివి ఎన్నో చెప్తూ ఉంటాం. అది చెప్పడం వల్ల ఏమిటి నేర్చుకోవాలి అంటే కష్టం టెంపరీ, సుఖం కూడా టెంపరీ. నేర్చుకోవడం వల్ల ఏంటి, రెండిటికి కనెక్ట్ అయిపోకూడదు. రెండిటి నుంచి నువ్వు అతీతంగా ఎదగలగాలి. నీ దుఃఖము టెంపరీ అని ఎవరైనా చెప్తే దుఃఖం టెంపరీ అంటే సుఖం పెర్మనెంట్ అని కాదు. మనం ఏంటి, దుఃఖం టెంపరీ కాబట్టి నాకు సుఖం వస్తుంది. బై దాట్ యూ షుడ్ అండర్స్టాండ్ దట్ ఈస్ ఆల్సో టెంపరీ. ఇది టెంపరీ, అది టెంపరీ. సుఖం పెర్మనెంట్ అయితే దుఃఖం ఎందుకు వస్తుంది అసలు? ఎందుకంటే అది టెంపరీయే. సో అది టెంపరీ, ఇది టెంపరీ అయినప్పుడు దానికోసం ఎందుకు అంత పరితపిస్తున్నాం? అది ప్రకృతి త్రిగుణాల వలన జరుగుతుంది అయ్యా. ఇది మరి 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 నేను దేని గురించి పరితపించాలి? అది అబ్జర్వ్ చేసుకోవడం కోసం ఈ నాలెడ్జ్ కావాలి. టెంపరీనెస్ ఆఫ్ యువర్ థాట్ ప్రాసెస్, టెంపరీనెస్ ఆఫ్ ద రిజల్ట్ ఆఫ్ యువర్ థాట్ ప్రాసెస్. దానిని పెర్మనెంట్ అనుకోవడం వలన సఫర్ అయ్యేది మనమే. సుఖం పెర్మనెంట్ అనుకోవడం వల్లనే దుఃఖం వస్తుంది. నమ్మిన వాడినే మోసం చేయగలడు. ఎక్కడ నమ్మకం ఉందో వాడే మోసపోగలడు. నమ్మకం లేనివాడు మోసపోవడానికి అవకాశమే లేదు. అట్లాగా సుఖం పెర్మనెంట్ అనుకున్న వాడే దుఃఖాన్ని దుఃఖం పొందుతాడు. ఎప్పుడైతే దుఃఖం పొందుతున్నావో నువ్వు అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే సుఖం పెర్మనెంట్ కాదు, దుఃఖం పెర్మనెంట్ కాదు, మరి ఏది పెర్మనెంట్ అని మనం క్వశ్చన్ చేయాలి. మరి ఈ పెర్మనెంట్ కాని వాటి అంటే నేను ఎందుకు ఇంత ప్రాకులాడుతున్నానయ్యా అంటే, నువ్వు బందీగా ఉన్న సంగతిని కూడా నువ్వు గ్రహించలేని విధముగా మాయా ప్రభావం నీ మీద ఉంటుంది. దట్ ఈస్ వాట్ మాయా మీన్స్. అర్థమవుతుంది కదా? మాయా ప్రభావం ఎంత గొప్పగా ఉంటుందంటే నువ్వు బంధింపబడ్డావు అన్న సంగతి కూడా నీకు తెలియనివ్వదు. సో దాంట్లోంచి బయటపడగల తాలూకు లక్షణాలని మనకి కృష్ణుడు అర్జునుడికి ఎక్స్ప్లెయిన్ చేసుకొచ్చారు ఈ అడిగిన 3 ప్రశ్నలకి. నువ్వు ఎప్పుడైతే సమానత్వంతో ఉంటావో, ద్వంద్వాతీతంగా ఉండగలుగుతావో, అప్పుడు మాత్రమే నువ్వు ఆధ్యాత్మికంగా ఎదగలుగుతావు. భౌతిక ప్రపంచంలో ఉంటూ భౌతిక ప్రకృతి బంధము నుంచి బయటపడి ఉండగలుగుతావు. రైట్? సరే, ఇంకా లాస్ట్ 2 శ్లోకాలు ఉన్నాయి, చాప్టర్ క్లోజ్ అయిపోద్ది, చూద్దాం. సరే, 26వ శ్లోకం ఎవరు చదువుతారు? నేను చదువుతాను ప్రభుజీ. చదవండి. హరే కృష్ణ. మాం చ యో వ్యభిచారేణ భక్తి యోగేన సేవతే సగుణాన్ సమతీత్యైతాన్ బ్రహ్మభూయాయ కల్పతే. అనువాదం: అన్ని పరిస్థితుల యందును నిశ్చలముగా నా సంపూర్ణమైన భక్తియుక్త సేవ యందు నిమగ్నుడయుండు వాడు శీఘ్రమే భౌతిక ప్రకృతి త్రిగుణములను అతిక్రమించే బ్రహ్మభావ స్థితిని పొందును. హరే కృష్ణ. హరే కృష్ణ. అన్ని పరిస్థితుల యందు నిశ్చలయముగా నా సంపూర్ణమైన భక్తి యొక్క సేవ యందు నిమగ్నుడయుండు వాడు శీఘ్రమే భౌతిక ప్రకృతి తిరుగులను అతిక్రమించి బ్రహ్మ భావ స్థితిని పొందును. సో ఎక్కడా లేదు భగవద్గీతలో భగవంతుడు ఈ శ్లోకంలో భక్తి యోగైన అన్న పదం వాడారు. భక్తి యోగమే మార్గము అని చెప్పుకొస్తున్నారు. మాంచయో అవ్యభిచారేణ భక్తి యోగేన సేవతే. నువ్వు భక్తితో సేవ చేయగలిగినప్పుడు మాత్రమే అన్ని పరిస్థితుల యందు అవ్యభిచారేణ, అన్ని పరిస్థితుల యందు కూడా నిశ్చలమైన భక్తి యోగంతో నన్ను సేవించగలిగితే, మాంచయో అంటే నన్ను,
ఏంటి అటువంటి వ్యక్తి ఏమవుతాడయ్యా అంటే శీఘ్రమే భౌతిక ప్రకృతి త్రిగుణములను అతిక్రమించి బ్రహ్మ భావ స్థితిని పొందుతాడు. దిస్ ఈస్ ద ఆన్సర్ టు ఎవ్రీ క్వశ్చన్ బేసికలీ. జ్ఞానయోగేన అన్న పదం ఎక్కడా వాడలేదు. భక్తి యోగేన సేవతే, భక్తి యోగేన సేవతే. భక్తితో సేవ చేయగలిగిన వాడు మాత్రమే బ్రహ్మ భావ స్థితి నుంచి బయటపడతాడు. జ్ఞానము ఎంతవరకు ఉపయోగపడాలయ్యా అంటే మన మీద త్రిగుణతత్వము ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందో అని గ్రహించడం వరకు జ్ఞానం ఉపయోగపడగలగాలి. అంతవరకు ఉపయోగపడిన తర్వాత అప్పుడు కంగారు పడాలి మనం. ఇది ఆ కంగారు పడి ఆ కంగారు మరైతే ఏం చెయ్యాలి? మనం ఈ త్రిగుణ తత్వం నుంచి బయటపడాలంటే నువ్వు అతీత స్థితికి రావాలి అని చెప్పుకొస్తున్నారు. మరి అతీత స్థితికి రావాలంటే ఏం చెయ్యాలి? భక్తి యోగేన సేవతే. అన్ని పరిస్థితుల యందు నిశ్చలముగా, అన్ని పరిస్థితుల యందు అంటే భౌతిక పరిస్థితుల యందు, అన్ని పరిస్థితుల యందు నిన్నెవడో తిడుతున్నా, కొడుతున్నా, పొగుడుతున్నా నీ మనసు, నీ భావన మాత్రము నిశ్చలముగా నా సంపూర్ణమైన భక్తియుక్త సేవ యందు నిమగ్నుడై ఉండవలెను. అటువంటి వ్యక్తి తప్పకుండా భౌతిక ప్రకృతి త్రిగుణములను అతిక్రమించి బ్రహ్మ భావ స్థితిని పొందుతాడయ్యా. రైట్? అంతే తప్పితే వేరొక మార్గము లేదు. సరే, దీని భాష్యం చూద్దాం. గుణాతీత స్థితిని పొందుటకు సాధన ఏమిటి అని అర్జునుడు అడిగిన తృతీయ ప్రశ్నకు ఈ శ్లోకమే సమాధానం. ఇదివరకే వివరింపబడినట్లు భౌతిక జగత్తు భౌతిక ప్రకృతి ప్రభావమునకు లోబడి వర్తించుతున్నది కనుక మానవుడు ప్రకృతి త్రిగుణముల కార్యకలాపములచే కలత పొందరాదు. తన చైతన్యమును అట్టి కర్మలలో నెలకొల్పునకు బదులు దానిని శ్రీకృష్ణునికి సంబంధించిన కార్యముల వైపుకు మరల్చవాలి. శ్రీకృష్ణునికి సంబంధించిన కర్తలే భక్తి యోగముగా తెలియబడుచున్నవి. భక్తి యోగ సేవ అంటే ఏమిటయ్యా అంటే భగవంతునికి సంబంధించిన కార్యక్రమాలు చేయటము, వాటికి సంబంధించిన కర్మలు మాత్రమే చేయడము, అది మాత్రమే భక్తి యోగం కింద తెలియబడుతున్నగా నిరంతరము శ్రీకృష్ణు కొరకే కర్మ చేయటం. ఇట్టి భక్తి యోగమునందు శ్రీకృష్ణు సేవ మాత్రమే కాకుండా అతని స్వరూపాంశ విస్తారములైనటి రామ నారాయణాది రూపముల సేవ కూడా ఇమిడి ఉన్నది. శ్రీకృష్ణుడు అసంఖ్యాకములైన స్వాంశ రూపమును కలిగి ఉన్నాడు. శ్రీకృష్ణునికి సంబంధించిన ఏ రూపమునకైనను లేదా అతని స్వరూపాంశ విస్తారములను సేవయందైన నెలకొనిచో మానవుడు గుణాతీత స్థితి యందు స్థితిలో ఉన్నట్లుగానే పరిగణింపబడు. శ్రీకృష్ణు సమస్త స్వాంశ రూపములు సచ్చితానందమయములని మనం అందరము గ్రహింపవలను. దేవాది దేవునట్టి సచ్చిత ఆనందమయ రూపములన్నీ సర్వశక్తిమంతములు, సర్వ జ్ఞాన సహితములు మరియు సకల దివ్య గుణములతో కూడి ఉండును. కనుక మానవుడు దేవాది దేవుడైన శ్రీకృష్ణు సేవయందు లేదా భగవానుని స్వరూపాంశ విస్తారణ రూపమునందు సేవయందు అచంచలమైన దృఢ నిశ్చయముతో నెలకొనినచో దాటశక్యము కాని ప్రకృతి త్రిగుణములను కూడా అతడు సులభముగా దాటగలడు. ఈ విషయము 7వ అధ్యాయము 14వ శ్లోకమునందు ఇదివరకే వివరింపబడింది. శ్రీకృష్ణునికి శరణ పొందువాడు శీఘ్రమే భౌతిక ప్రకృతి గుణ ప్రభావం అధిగమింపగలడు. కృష్ణ చైతన్యము లేదా భక్తియుక్త సేవ యందు నెలకొనట అనగా శ్రీకృష్ణుతో గుణైక్యమును పొందుట అని భావం. తన స్వభావం సచ్చితానందమయమని శ్రీకృష్ణుడు చెప్పి ఉన్నాడు. బంగారు కణములు బంగారపు ఘనిభాగములైనట్లే జీవులందరూ దేవాది దేవుడైన శ్రీకృష్ణ భగవానుని అంశలే. ఈ విధముగా జీవుడు తన ఆధ్యాత్మిక స్థితిలో శ్రీకృష్ణుతో గుణైక్యమును కలిగి ఉన్నాడు. కానీ వారి ఇరువురి నడుముగా వ్యక్తిత్వ భేదము మాత్రము శాశ్వతముగా కొనసాగుచునే ఉండడు. లేనిచో వారి నడుమ భక్తి యోగమనుడే ప్రశ్నయే ఉదయింపదు. భక్తి యోగమునందు భగవానునకు మరియు భక్తునికి నడుమ ప్రేమ వినీయమము కార్యము శాశ్వతముగా కొనసాగుచును. కనుకనే భక్తి యోగమునందు భగవానుడు మరియు భక్తుల యందు వారి భిన్న వ్యక్తిత్వములు నిత్యము కొనసాగును. లేనిచో భక్తి యోగమును పదమునకు అర్థమే ఉండదు. భగవానునితో గుణైక్యమును పొందనిదే మానవుడు దేవాది దేవుని సేవింపజాలడు. ఎవరైనను రాజునకు ఆంతరంగిక సేవలు కావాలనిచో దానికి తగిన యోగ్యతను సంపాదింపవలను నన్ను విషయం తెలిసినదే. ఈ విధముగా బ్రహ్మ భావస్థితిని పొందేటియే లేక భౌతిక సంపర్కం నుంచి విడివిడిటియే శ్రీకృష్ణ భగవాన్ని సేవించడానికి కావలసిన యోగ్యత. ఈ విషయమున బ్రహ్మైవ బ్రహ్మప్యేతి అని బృహత్తారణ్యోపనిషత్తులో చెప్పబడినది.
బ్రహ్మమగుట చేతనే ఎవరైనా పరబ్రహ్మమును పొందగలుగుతారని దీని భావం. ప్రతి ఒక్కరు పరబ్రహ్మముతో గుణైక్యమును పొందవలసి ఉన్నది. అట్టి పరబ్రహ్మ ప్రాప్తి చే ఎవ్వరును వ్యక్తిగత ఆత్మలుగా తమ శాశ్వత జీవస్వరూపమును కోల్పోవరు. సో భగవంతుడు కేవలము సేవతో మాత్రమే నువ్వు రెండు పొందగలవు. ఏమిటయ్యా అంటే సేవతో, భక్తియుక్త సేవతో రెండు విషయాలు జరుగుతాయి. ఒకటి ఏమిటయ్యా అంటే భౌతిక గుణాతీత స్థితికి ఎదుగుతావు, బ్రహ్మభూయ స్థితిలోనికి చేరగలుగుతావు, బ్రహ్మభావ స్థితిని చెందగలుగుతావు. అర్థమవుతుంది కదా? సో సో అది ఎక్కడి నుంచి వస్తుందయ్యా అంటే కేవలం సేవ వలనే వస్తున్నది. సేవ అంటే కర్మని భక్తియుక్త కర్మ కింద మార్చుకోగలిగినాడు. కర్మని భక్తియుక్త కర్మ కింద మార్చుకోగలిగినాడు. అయితే కర్మ భౌతిక కర్మ అయిపోతుంది, త్రిగుణాలను సేవించే కర్మ అయిపోతుంది, మాయని సేవించే కర్మ అయిపోతుంది. అవుతుందా? కర్మ చేయకుండా ఎవడూ ఉండలేడు. కానీ కర్మని నువ్వు కర్మతోని మాయని సేవిస్తున్నావా, త్రిగుణాలకు బంధం అయిపోతావు. నువ్వు ఎప్పుడో దానిని మరి కర్మని మాయని కాకుండా మాయ కానిది దాన్ని నువ్వు సేవించగలిగితే అది ఎవరయ్యా అంటే శ్రీకృష్ణ భగవానుని లేదా ఆయన స్వాంస్వరూపాలని భక్తియుక్త సేవతో సేవించగలిగితే నువ్వు మాయా సేవలో ఉండట్లేదు. కాబట్టి మాయకు సంబంధించిన త్రిగుణాలకు అతీతంగా అవుతావు. భగవంతుని సేవలో ఉన్నావు కాబట్టి నువ్వులో ఉన్న భగవత్ స్వరూప స్థితి, అది భగవంతునితో గుణైక్య స్థితిలో ఉన్నది కదా. గుణైక్యతను పొందగలిగే స్థితిలో ఉంటావు. ఆ గుణైక్యత్వాన్ని గ్రహించగలిగే స్థితిలో ఉంటుంది. అంటే ఆ ఆత్మ భగవంతునితో ఉండే ఐక్యత్వాన్ని గ్రహించగలుగుతావు. ఎప్పుడు గ్రహించగలుగుతావు అయ్యా అంటే అవ్యభిచారేణ భక్తి యోగేన సేవతే. ఇంకా వేరొక ఆలోచన లేకుండా నిశ్చలమైన భగవంతుని సేవ చేయగలిగినప్పుడు ఆ గుణైక్యత్వాన్ని, ఆ గుణతత్వాన్ని, భగవంతునితో ఉండే సమాన గుణాన్ని గ్రహించగలుగుతావు. ఎప్పుడైతే నువ్వు అది గ్రహించగలుగుతావో ప్రకృతి త్రిగుణాలను అతిక్రమించిన వాడు నువ్వు అవుతావయ్యా. ఎప్పుడైతే నువ్వు ప్రకృతి త్రిగుణాలను అతిక్రమిస్తావో బ్రహ్మ భావ స్థితిని పొందుతావు. రైట్? సో జ్ఞానం ఎందుకు ఉపయోగపడగలగాలి అంటే ఇది అర్థం చేసుకోవడానికి ఉపయోగపడగలగాలి. అర్థం చేసుకున్నంత మాత్రాన మనము బ్రహ్మభూత స్థితిని పొందలేము, బ్రహ్మంలోకి చేరుకోలేము. భక్తి సేవ అయితే ఎప్పుడైతే భక్తి సేవ చేస్తాం, సో జ్ఞానము కొంతవరకు తీసుకువెళ్తుంది బ్రహ్మభావ స్థితిలోకి. ఎప్పుడు తీసుకెళ్తుంది? జ్ఞానము బ్రహ్మభావ స్థితిలోకి ఎప్పుడు తీసుకెళ్తుంది? జ్ఞానముతోని నువ్వు భౌతిక ప్రకృతికి అతీతంగా నిలబడగలిగినప్పుడు. అర్థమవుతుందా? భగవంతునికి సేవ చేసినప్పుడు నువ్వు ఆధ్యాత్మిక లోకాలని చేరుకుంటావు. సేవ చేయకపోతే జ్ఞానము వలన భౌతిక తత్వాన్ని జయించగలిగితే భౌతిక తత్వానికి, భౌతిక ప్రపంచానికి దూరం అవుతావు. సేవ చేసినప్పుడు ఆధ్యాత్మిక స్థితికి, ఆధ్యాత్మిక లోకాలకి చేరుకుంటావు. రెండు డిఫరెంట్ క్వాలిఫికేషన్స్. One, you are not doing this. One, you are doing that. So the qualification to get out of materialistic world is to grow beyond materialistic thinking. భౌతిక ప్రపంచం నుంచి బయటపడడానికి భౌతిక తత్వం నుంచి బయటపడగాలి. భౌతిక ప్రపంచం నుంచి బయటకు పడాలంటే భౌతిక తత్వం నుంచి బయటపడాలి. జ్ఞానంతో భౌతిక తత్వం నుంచి బయటపడినంత మాత్రాన నువ్వు ఆధ్యాత్మిక ప్రపంచం చేరిపోతావని గ్యారంటీ లేదు. ఆధ్యాత్మిక ప్రపంచం చేరడానికి దానికి కావాల్సిన క్వాలిఫికేషన్ ఏమిటయ్యా అంటే భగవంతుని మీద భక్తియుక్త సేవ. అయితే భగవంతునితో భక్తియుక్త సేవ చేస్తే ఆటోమేటిక్గా నువ్వు భౌతిక తత్వం నుంచి బయటపడిపోతావు. భౌతిక తత్వం నుంచి బయటపడ్డావు కానీ భగవంతుని భక్తియుక్త సేవ చేయలేదు అంటే నువ్వు బ్రహ్మంలో చిక్కుబడి ఉంటావు. అర్థమవుతుంది కదమ్మా? అర్థమవుతుంది కదా? బ్రహ్మంలో చిక్కుబడి ఉన్నప్పుడు నీ వ్యక్తిత్వం కోల్పోవు.
ఆ వ్యక్తిత్వం కోల్పోకపోవడం వలన మళ్ళీ ప్రమాదమైన పరిస్థితి రావచ్చు. సో వ్యక్తిత్వం మలుచుకోగలిగితే, వ్యక్తిత్వాన్ని ఎలా మలుచుకోమంటున్నాడు భగవంతుడు? భక్తియుక్త సేవలోకి మలుచుకోమంటున్నాడు. మనం చేసే కర్మలు మన వ్యక్తిత్వాన్ని చెబుతాయి. ఈ వ్యక్తి ఇటువంటి వాడు, ఈయన డాక్టరు, ఈయన ఇంజనీరు, ఈయన లాయరు, ఆయన చేసే వృత్తి ఎట్లాగా అతని గురించి చెబుతుందో, మనం చేసే కర్మలను మన వ్యక్తిత్వాన్ని చాటుతాయి. వీడు దొంగ, వీడు దొర అన్నది ఎట్లా చెప్తుంది, అవునా కదా? సో 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 అది 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 ఆ కర్మలని మనం భగవంతుని సేవలోకి మలుచుకోగలిగితే ఆటోమేటిక్ గా నువ్వు భౌతిక త్రిగుణతత్వం నుంచి బయటపడతావు. సో భౌతిక త్రిగుణతత్వం నుంచి బయటపడిన తర్వాత వాట్ డు యు డూ? భక్తియుక్త సేవ చేయకపోతే ఏమీ చేయవు. అర్థమవుతుంది కదా? మీ దగ్గర $1 మిలియన్ ఉన్నాయి, కానీ అది ఖర్చు పెట్టడానికి మీకు ఆరోగ్యం బాగాలేదు, అది అనుభవించడానికి ఆరోగ్యం బాగాలేదు, నీ ఆరోగ్యం సహకరించట్లేదు. ఆ $1 మిలియన్ ఉండడం వల్ల ప్రయోజనం ఏముంటుంది? అది సినిమా చూసారు, మనం కాదు, ఊపిరి సినిమాలో అలాగే. హీఈస్ ఎ వెరీ రిచ్ మ్యాన్, బట్ హీ హ్యాస్ నథింగ్ టు డూ, హీ కెనాట్ డూ ఎనీథింగ్ విత్ ఇట్, రైట్? మీరు ఏమి కోరుకుంటే ఆ భోజనం మీ టేబుల్ మీద రాగలదు, కానీ ఏమి తిన్నా అరగే పరిస్థితి లేదు. దానివల్ల ప్రయోజనం ఏముంది? బ్రహ్మంలో చేరడం అంటే అంతే. యు హ్యావ్ ద క్వాలిఫికేషన్, యు హ్యావ్ ఎవ్రీథింగ్, బట్ యు హ్యావ్ నో రైట్ టు యూజ్ ఎనీథింగ్ బికాస్ యూ డోంట్ హ్యావ్ హార్ట్ టు యూజ్ ఇట్. భగవంతునికి సేవ చేసే స్థితిలో లేదు. కానీ భగవంతుని సేవ చేసే స్థితిలో ఉంటే ఇదన్నిటినీ కూడా దాటుకుని వెళ్ళిపోగలవు. త్రిగుణతత్వం నుంచి ఆటోమేటిక్ గా బయటపడతావు. ఆఖరి శ్లోకం చదువుకుందాం, దెన్ విల్ డిస్కస్ అగైన్. హరే కృష్ణ ప్రభుజీ, నేను చదవనా? చదవండమ్మా అనిత మాట్లాడు. 27వ శ్లోకము. బ్రాహ్మణో హి ప్రతిష్టాహం అమృతస్య వ్యయస్య చ శాశ్వతస్య చ ధర్మస్య సుఖస్య కాంతికస్య చ. అనువాదము. అమరమును, అనశ్వరమును, శాశ్వతమును, పరమానందమునకు సహజ స్థితి అను అగు నిరాకార బ్రహ్మమునకు నేను మూలాధారమునై ఉన్నాను. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. అమరమును, అనశ్వరమును, శాశ్వతమును, పరమానందమునకు సహజ స్థితియగు నిరాకార బ్రహ్మమునకు నేనే మూలాధారమునై ఉన్నాను. బ్రహ్మణోహి ప్రతిష్టాహం. ఆ నిరాకార బ్రహ్మానికి కూడా మూలము నేనే అని భగవంతుడు చెప్పుకొస్తున్నారు. మనం చాలా మంది నిరాకారవాదులు ఏం చెప్తారు? ఆ నిరాకారమే అంత్యము, దానికి భగవంతుడు ఆ నిరాకారం నుంచి వచ్చాడు, శ్రీకృష్ణ పరమాత్మ రూపము అని చెప్తున్నారు. ఇక్కడ మరి భగవంతుడు ఆ మాట అనట్లేదు, క్లియర్ గా చెప్తున్నాడు. బ్రహ్మణోహి ప్రతిష్ట అహం. ఆ బ్రహ్మము కూడా నా నుంచి, దానికి మూలాధారము నేనే, నాకు మూలాధారం బ్రహ్మము అని చెప్పలేదు ఎక్కడ. అండ్ ఐఎమ్ ద బేసిస్ ఆఫ్ ఇంపర్సనల్ బ్రహ్మన్ విచ్ ఈస్ ఇమ్మోర్టల్, ఇంపెరిషబుల్ అండ్ ఎటర్నల్ అండ్ ఈస్ ద కాన్స్టిట్యూషనల్ పొజిషన్ ఆఫ్ అల్టిమేట్ హ్యాపీనెస్, రైట్? సో ఆ బ్రహ్మమునికి మూలము నేనే అని భగవంతుడు చెప్పుకొస్తున్నాను. భగవంతుడు ఇక్కడ నిరాకార బ్రహ్మముకు మూలాధారము నేనే ఉన్నాను. అక్కడ అది శాశ్వతము, పరమానందమును, సహజ స్థితి కూడా ఇస్తుంది. కానీ భక్తియుక్త సేవ లేదే అక్కడ మనము నిలబడలేము అన్నది భక్తుడిగా మనం గ్రహించాల్సిన విషయం. అమరత్వము, అనస్వరత్వము, శాశ్వత్వము, పరమానందము అని వానితో కూడి ఉండిటియే బ్రహ్మము యొక్క సహజ స్థితి. అటు బ్రహ్మానుభూతి అనేది ఆధ్యాత్మానుభూతికి ఆరంభ దశ. పరమాత్మ అనుభూతి అనేది ఆధ్యాత్మిక అనుభూతి అందలి మధ్యమ లేక ద్వితీయ దశగా తెలియబడుచున్నది. ఇక దేవాది దేవుడైన శ్రీకృష్ణుడు పరతత్వపు చర్మానుభూతి అయి ఉన్నాడు కనుక పరమాత్మ మరియు నిరాకార బ్రహ్మము పరమ పురుషుని యందే గలవు. భౌతిక ప్రకృతి పరమ పురుషుని న్యూన శక్తి వ్యక్తీకరణమని 7వ అధ్యాయముని వివరింపబడింది. న్యూనమైన భౌతిక ప్రకృతి అందు ఉన్నత ప్రకృతికి చెందిన అంశాలైన జీవులను భగవానుడు బీజ రూపమును ఉంచును. అది ఏ భౌతిక ప్రకృతి యందు జరిగే ఆధ్యాత్మిక స్పర్శ. ఈ భౌతిక ప్రకృతి చే బద్ధుడైన జీవుడు ఆధ్యాత్మిక జ్ఞాన సముపార్జనమును ఆరంభించినప్పుడు
భౌతిక జీవన స్థితి నుండి తనను తాను ఉద్ధరించుకొని క్రమముగా పరతత్వపు బ్రహ్మ భావన స్థితికి అరుదించును. సో ఇదంతా మనం చదువుకున్న తాలూకా సారాంశం చెప్పుకొస్తున్నారు. మనము భగవంతుని తాలూకా న్యూన ప్రకృతికి సంబంధించిన వాళ్ళము. భగవంతుడు మా ఆధ్యాత్మిక అంశతోని బీజ ప్రధానము చేసినంత దాని వలన మనము ఈ భౌతిక ప్రకృతిలోని ఒక రూపాన్ని గ్రహించగలిగాము. అయితే మనము ఆ ఆధ్యాత్మిక స్థితికి ఉద్ధరించుకోవాలి. జీవితమునందు ఇట్టి బ్రహ్మానుభూతి పొందుటి ఆత్మానుభూతి తొలి దశ. అట్టి స్థితిలో మానవుడు భౌతిక స్థితికి అతీతుడై ఉండినే గాని వాస్తవంగా బ్రహ్మభూత పరిపూర్ణత్వను పొందజాలడు. అతడు కోరుకునిచో బ్రహ్మానుభూతి నందు కొనసాగుచు క్రమముగా పరమాత్మానుభూతిని, ఆపై దేవాది దేవుడి చరమానుభూతి అయిన శ్రీకృష్ణ భగవానుని పొందవచ్చును. ఇవి డిఫరెంట్ స్టేజెస్ ఆఫ్ లిబరేషన్ కింద మనం గ్రహించగలగాలి. సో భగవంతుని న్యూన శక్తి, భౌతిక శక్తి, భగవంతుని బ్రహ్మముకి ఆయనే మూలము. దెన్ బియాండ్ దట్ ఈస్ పరమాత్మ స్థితి. సో ఈ భౌతిక ప్రకృతి స్థితిలోంచి, ఈ న్యూన శక్తిలోంచి మనం బయటపడి బ్రహ్మానుభూతి స్థితిలోకి జ్ఞానంతో వెళ్ళి భక్తియుక్త సేవతో పరమాత్మానుభూతి స్థితికి ఎదగగలగాలి. సో దీస్ ఆర్ ద డిఫరెంట్ స్టేజెస్. One, get out of the prison-like thing, then understand what God is, then do your service to Bhagavan. అదవుతుంది కదమ్మా. ఆ 3 స్టేజెస్ తో దాటుకుని వెళ్ళగలగాలి. ఏ స్టేజ్ లో చిక్కుపడిపోతున్నామో అన్నది మనల్ని మనం గ్రహించుకుంటూ ఉండగలగాలి. క్వశ్చన్ చేసుకుని గ్రహించుకోగలగాలి. ఎంత టైం ఉంది, మనకి ఎంత టైం ఉందో మనకు తెలియదు. ఎంత క్విక్ గా ఆ స్థితికి వెదగలుగుతాము, ఏ స్థితికి ఎదగగలగాలి. ఎటువంటి ఆలోచన లేకుండా నిస్వార్థముగా, అంటే ఎటువంటి ఆలోచన లేకుండా నిస్వార్థముగా భగవంతుని సేవ చేయాలి. నిస్వార్థం అంటే అహంకారాన్ని పెంపొందించకుండా, మనస్సు బుద్ధి కూడా వేరొక కోరికతో కాకుండా వేరొక ఇంద్రియ ఆనందానికి అతీతముగా ఉండే కోరికతో భగవంతునికి సేవ చేయగలిగితే, అలవాటు చేసుకోగలిగితే మనము పరమాత్మ భావన, శ్రీకృష్ణుడే చరమ లక్ష్యము అన్న స్థితికి ఎదగగలుగుతాము. అతడు కోరుకునిచో బ్రహ్మానుభూతినందు కొనసాగుచు క్రమముగా పరమాత్మానుభూతిని, ఆపై దేవాది దేవుని చరమానుభూతి అయిన శ్రీకృష్ణ భగవాన్ని పొందవచ్చు. దీనికి వైదిక గ్రంథములందు అనేక ఉదాహరణలు. సనక సనాతందరి 4 కుమారులు తొలుతూ పరతత్వము నిరాకార బ్రహ్మభావనందే స్థితిని కలిగిండి క్రమముగా భక్తియుక్త సేవ స్థితికి వృద్ధి చెందిరి. ఆ విధముగా నిరాకార బ్రహ్మభావనకు అతీతముగా తనను తాను ఉద్ధరించుకుని వాడు పతనము చెందే అవకాశము కలదు. కనుకనే నిరాకార బ్రహ్మస్థితికి చేరినను మానవుడు పరమ పురుషుని గురించి తెలుసుకొనిచో అతని జ్ఞానము పరిపూర్ణము కాజాలదని శ్రీమద్ భాగవతం 10.2.35 చెప్పండి. కనుకనే బ్రహ్మభావమును ఉద్ధరించబడినను మానవుడు శ్రీకృష్ణ భగవానుని భక్తియుక్త సేవ యందు నిమగ్నము కానిచో పతనము చెందుటకు అవకాశం కలదు. ఈ విషయము తైత్తిరీయోపనిషత్తునందు రసోవైస రసం హేవయం లభ్యానంద భావతి. దేవాది దేవుడు ఆనంద నిదానమును అయినట్టి శ్రీకృష్ణ అవగతము చేసుకున్నప్పుడు మానవుడు వాస్తవముగా దివ్యానందమును పొందును అని చెప్పుకుంటున్నాడు. దేవాది దేవుడైన శ్రీకృష్ణుడు షడ్గుణైశ్వర్య సంపన్నుడు. భక్తుడు అతనిని సమీపించినప్పుడు ఆ షడ్గుణైశ్వర్యముల వినియమములను జరగగలదు. రాజసేవకుడు దాదాపు రాజుతో సమానమైన భాగమును అనుభవించును. అట్లే శాశ్వతమును అనస్వరములైన ఆనందమును నిత్యమైన జీవితము భక్తియుక్త సేవతో కూడి. కనుకనే బ్రహ్మానుభూతి లేక శాశ్వత తత్వము లేక అనస్వరములు అయిన ఆనందము భక్తియుక్త సేవ యందు ఇమిడి ఉన్నది. భక్తియుక్త సేవ యందు నెలకొని వాడు దానిని ఇదివరకే పొంది ఉండును. సో ఇటువంటివన్నీ కూడా శాశ్వతము అనాస్వరములైన ఆనందము, ఇవన్నీ కూడా నువ్వు భగవంతుని భక్తియుక్త సేవలోన నిమగ్నం అయితే అది ఆటోమేటిక్గా వస్తాయి.
జీవుడు స్వభావంచే బ్రహ్మమే అయినను భౌతిక జగత్తుపై ఆధిపత్యం వహించవలెనని కోరికను కలిగి ఉంటే చేత పతితులగుచున్నాడు. తన సహజ స్థితిలో జీవుడు భౌతిక ప్రకృతి త్రిగుణములకు అతీతుడై ఉన్నాడు. కానీ భౌతిక ప్రకృతి సంపర్కము అతనిని సత్వ రజస్తమో గుణముల యందు బంధించును. ఈ త్రిగుణముల సంపర్కము చేతనే అతనికి భౌతిక జగత్తుపై అధికారము వహింపవలెని కోరిక ఉదయించింది. కానీ సంపూర్ణ కృష్ణ చైతన్యమున భక్తియుక్త సేవ యందు నెలకొనటి చేతడు వెంటనే గుణాతీత స్థితి యందు నెలకొనగలడు. ఆ విధముగా భౌతిక ప్రకృతిపై ఆధిపత్యం వహింపవలెనని అతడి అధర్మమైన కోరిక తొలగింపబడుట సంభవించింది. కనుకనే శ్రవణము, కీర్తనము, స్మరణాది నవవిధ భక్తి పద్ధతులతో కూడిన భక్తియుక్త సేవ విధానమును భక్తుల సాంగత్యంలో అభ్యసింపవలను. అట్టి సాంగత్యము వలన మరియు ఆధ్యాత్మిక ఆచార్య ప్రభావం వలన అధికారము వహింపవలనని మానవుని భౌతిక వాంఛ నశించి అతడు శ్రీకృష్ణ భగవాను దివ్యమగ ప్రేమయుక్త సేవ యందు ప్రతిష్ఠితుడు. ఈ విధానమే ఈ అధ్యాయమునందలి 22వ శ్లోకం మొదలుకొని చివరి శ్లోకం వరకు వివరింపబడింది. వాస్తవునికి శ్రీకృష్ణ భగవానునికి చేయు భక్తియుక్త సేవ మిక్కిలి సులభమైనది. భక్తుడు భగవత్ సేవ యందు సదా నిమగ్నమై ఉండవలెను. శ్రీకృష్ణుకి అర్పించిన ఆహార పదార్థములు ప్రసాద రూపంలో గ్రహింపవలెను. భగవాని పాదపద్మములకు సమర్పింపబడిన పుష్పమును సువాసనను ఆగ్రహింపవలెను. భగవాని తన దివ్య లీలను అనురించిన ప్రదేశంలో సందర్శింపవలెను. భగవాను వివిధ లీలలను మరియు భక్తులతో అతని ప్రేమ వినియమం విషయములను పఠింపవలెను. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అనే మహామంత్రమును నిరంతరము జపింపవలెను. భగవానుడు అవతరించి రోజున మరియు అతని భక్తుల ఆవిర్భావ తిరోభావ తిథులయందు ఉపవసించవలెను అనునవే ఆ భక్తి అందుల కార్యక్రమం. అట్టి విధానములను అనుసరించడం ద్వారా మానవుడు సర్వ విధములైన భౌతిక కార్యముల నుండి పూర్తిగా విముక్తుడు. ఆ విధముగా బ్రహ్మజ్యోతి యందు లేదా వివిధ బ్రహ్మానుభూతి భావనల యందు ప్రతిష్ఠితుడైనటు వాడు దేవాది దేవుడైన శ్రీకృష్ణుతో గుణైక్యమును పొందగలడు. సో ఇందులోని మనకి మొత్తం చాప్టర్ తాలూకా సారాంశాన్ని ఇస్తున్నారు. సో భక్తిలో ఎదగడానికి, భక్తిలో ఎదిగే స్టెప్స్ బ్రాడ్గా అర్థం చేసుకుంటే ప్రకృతి త్రిగుణతత్వం నుంచి బయటపడడము, బ్రహ్మభూత స్థితిని అర్థం చేసుకోవడము, భగవంతుని సేవా స్థితికి ఎదగగలడం. అయితే ఎప్పుడైతే భగవంతుని సేవా స్థితిలో మనల్ని మనం కర్మలన్నింటినీ ఆ స్థితిలోకి ఎంగేజ్ చేయడం మొదలు పెడతామో ఆటోమేటిక్గా ఈ రెండు జరుగుతాయి. మన అల్టిమేట్ గోల్ ఏంటయ్యా అంటే విముక్తి పొందిన తర్వాత భగవంతుని సేవలో నిలబడగలము, భగవంతుని సేవలో నిలబడగలము అని ఆయన అనుకునే స్థితిలోకి ఎదగగలడం. ఆ స్థితిలోకి ఎదగగలడం కోసము చేసే ప్రయాణమే మానవుని తాలూకా ప్రయాణమై ఉండగలగాలి. ఈ ప్రాసెస్ లో కర్మలు చేసుకుంటూ వెళ్తాము. యూ స్టిల్ హ్యావ్ యువర్ డొమెస్టిక్ లైఫ్, ఫ్యామిలీ లైఫ్, అదంతా ఉంటుంది. ఇవన్నీ ఉండి కూడా మన గోల్ మాత్రము అది చేసే ప్రతి కార్యము ఆ గోల్లోకి అలైన్ అయ్యే విధముగా మలుచుకోవాల్సిన రెస్పాన్సిబిలిటీ మనము కాన్షియస్ గా చెయ్యాలి. కాన్షియస్ గా కృష్ణ కాన్షియస్నెస్ లో ఉండగలగాలి. యూ షుడ్ బి కాన్షియస్లీ ఇన్ కృష్ణ కాన్షియస్నెస్. లేకపోతే మాయా కాన్షియస్ లోకి వెళ్ళిపోతూ ఉంటాము. దట్ ఈస్ వాట్ దిస్ చాప్టర్ ఈజ్ ఆల్ అబౌట్. త్రిగుణతత్వాన్ని అర్థం చేసుకోవడం వలన ప్రయోజనం ఏమిటి అంటే ఒకరిని జడ్జి చేయడానికి కాదు, మనల్ని జడ్జి చేసుకోవడానికి కొంతవరకు, బట్ దానికి మించి మనల్ని జడ్జి చేసుకుని మనం అందులోంచి బయటపడడం కోసం ఉపయోగించుకోగలం. రైట్? అది ఈ అధ్యాయం తాలూకా లక్ష్యం. రైట్? ఎనీ క్వశ్చన్స్? పురుషోత్తమ యోగం 15వ అధ్యాయం నెక్స్ట్ వీక్ పురుషోత్తమ యోగంతో స్టార్ట్ చేసుకుందాము. సో 14వ అధ్యాయంలో ఏమైనా క్వశ్చన్స్ ఉంటే విల్ డిస్కస్ కపుల్ ఆఫ్ మోర్ మినిట్స్. చదువుతామా నాన్న అనువాదాలు? లేదులేమ్మా, 7 దాటిపోయింది, నాకు కొంచెం టైం అవుతుంది. ఎనీ అదర్ క్వశ్చన్స్?
విక్రమ్ ప్రభు. హరే కృష్ణ గురూజీ, అన్ని క్వశ్చన్స్ ఏమి లేవు గురూజీ దీంట్లో. ఓకే. చాలా రిపీట్ లాగా ఉంది, బట్ బాగుంది గురూజీ అంతా. సరే సరే సరే, గుడ్. హరే కృష్ణమ్మ. అనూహ్య మాతాజీ ఎలా ఉన్నారు? బాగా అనిపించిందండి వాళ్ళ Was it డ్రెస్ very అనేది. అంటే you came in between కదా, సో I ఆ, didn't know. కొంచెం అంటే క్యాచ్ చేయడానికి స్ట్రగుల్ అవుతున్నాను, బట్ ఓకే ఓకే ఓకే. మేబీ ఒక 2-3 క్లాసెస్ Yeah. అటెండ్ అయితే Yes, you might get into the groove. Yes. యా యా మీరేం చేస్తుంటారమ్మా? నేను జాబ్ చేస్తానండి. ఓకే. ఇక్కడ ఫార్మాసిటికల్ కంపెనీలో క్వాలిటీ ఇంజనీర్ గా చేస్తున్నాను. అచ్చా, అచ్చా. ఏ కంపెనీ ఇక్కడే అమ్మా? ఊస్టర్ లోనే యాబ్వి అబ్బిక్ చేస్తున్నారా? ఓకే. యాప్వీలో. I used to work for Millipore అమ్మా, సో you know those. ఓకే బెడ్ఫోర్డ్ లో వర్క్ చేసామండి. ఓకే ఓకే. ఓకే. ఎనీ అదర్ హరే కృష్ణ అమ్మ. ప్రేమక దేవదాస్ మాతాజీ. Hare Krishna, ఎలా Prabhuji, ఉన్నారు? Dandavat Pranam. Very good, Prabhuji. How are you? గుడ్ అమ్మా. సో ఐ Yeah. హర్డ్ యూ కమింగ్ టు హైదరాబాద్. Yes, Prabhuji. ఎప్పుడు వస్తుంది? When are you in I'll be Hyderabad? there. I'll be there on 3rd, but I'm on yatra to Puri. Okay. So I'll be done with all the yatras by 11th, in August 11th. Okay. Okay. Yeah. And you'll be in Hyderabad till? 15th. Okay. Yeah. If you have some time, I want to meet you, Mataji. If you have. Sure, no problem, Prabhuji. I can also introduce to my Yeah. uncles. Yeah. Yes. ఎక్కడ ఉంటారమ్మా ఇక్కడ? Where are you? Kismatpur. కిస్మత్పూర్. ఇక్కడే Yeah, రాజేంద్ర. it's Okay. very close to the temple. What temple is that? Attapur temple, Prabhuji? Probably. Yes. It's closer to Attapur temple. Yes. Behind Yeah. Attapur is Kismatpur. Yes. We are Yeah. not too far from our house, actually. Okay. I mean, we are same But side I'm of. not staying with him. I'm staying in, near AOC Center Which center? in Amma? Secunderabad. Oh, okay. Secunderabad. Yeah. Okay. So 15, 16, 17, 18 are the golden jubilee celebrations of Abid's temple. I know. I'm Okay. probably in the morning 15th sometime, morning maybe you might go. 14th evening or 15th morning, I will come to the Abbot's temple. Okay. Yeah. I think exhibition grounds లో ఎక్కడో ఉంది మొత్తం సెలబ్రేషన్స్ అన్ని. Oh, okay. But We I go want there. to visit temple. So Yeah. yeah. Lot of people are coming. Gaurang Darshan Okay. Prabhu is coming 17th. Oh, 18th. yes. Acha. Yeah. Okay. With Sevani Yeah, Mataji. Gauranga Everybody. Darshan Prabhu, I'm missing him by 2 days actually. Last time we went to Dallas, I missed him by 2 days. Okay. Yeah, a lot of people that are, if anybody who is associated with Abid's temple in the last 50 Ah. years, they're bringing them. Okay. Japataso Maharaj also will be there mostly. Let's hope. Fingers crossed. Yes, exactly. But a lot of Yes. his disciples will be there. Yes. And congratulations to Sujata Mataji. Hari Bol, Sujata Mataji. Hare Krishna. ఎందుకు మాతాజీ? వాట్ హ్యాపెండ్? Sujata. టైం ఉంది కదా మాతాజీ, 10 days. We 10 never days know. ఉందమ్మా. Yeah, So, ఇంకా next weekend కదమ్మా? Next week, Tuesday. 4th. Amma? 4th is Tuesday. what? Tuesday, na? Mm. Okay. There's one more weekend and then the Tuesday, basically. So Mataji is going to get initiated, Prabhu. ఓ వావ్. Yeah, Radhana Somara's blessings. She's getting Radhana Somara's blessings, basically. ఓ Yes. వావ్. So yes, 1 by 1. you should all go. Vikram Prabhu, you should all go to New York. Yeah, I'm missing it. Third. I mean, they're allowed, Amma? How people can come? Or what's the story? New Yeah, York, I it's think is okay. Because మేబీ here అంటే it's ఫ్యామిలీని పిలుస్తారు అని చెప్పేసి ఈ రోజు టెంపుల్ లో అన్నారు ప్రభుజీ. okay. ఫ్యామిలీ ఉంటే గనక మహారాజ్ విల్ కాల్ ద ఫ్యామిలీ అని చెప్పేసి. Okay.
ఇక్కడైతే ఓన్లీ 1 person from family is అదే allowed to go into the room. Only 1 person. అవును అదే అన్నారు. నేను అదే మేబీ 1 person ఏమో Yeah, అనుకున్నాను కానీ US probably is little more Yeah. easier on those I things. think on that ఎందుకంటే day he's planning for 40 devotees అనుకుంటా. 40 కదమ్మా, ఇక్కడ మాకు hundreds లో జరుగుతుంది. అందుకనే మేబీ ఫ్యామిలీని కలుస్తాను. Yeah. Good. Congratulations, Amma. So it's a ప్రభుజీ so అంతా మీరే next స్టార్టింగ్ పాయింట్ ప్రభుజీ దీని అందరికి next- నాకు next book. స్టార్టింగ్ పాయింట్ మీరే నాకు. నేను ఏం చేశానమ్మా? నేను ఏం కంగ్రాట్స్ చేశాను? అమ్మా సుజాత మాతాజీ. Thank you, మాతాజీ. మీరు ప్రభుజీ స్టార్టింగ్ పాయింట్ నాకు ఇది ఈ జర్నీలో. అదేలా మేము ఏం చేసామమ్మా? శేషు pushed you for the classes. Good. This is a good number. It's good. It's nice. It's very nice, actually. Very nice to hear. Yeah. Yeah. I wish I'm there, but I know. Congratulations, సుజాత మాతాజీ. నెక్స్ట్ టైం నుంచి వేరే నేమ్ తోటి పిలవాలేమో కదా ప్రభుజీ? Yes. 10 days more. Yes. Let's see what Maharaj gives Mataji the name. Yes. ఈ రోజు బీట్స్ అన్ని పంపించేశారు ఆల్రెడీ. ఈవెంట్ ప్రభుజీ వెళ్ళిపోయాయి బీట్స్. ఎవరో పర్సనల్ గా Oh, okay. వెళ్తున్నారు సంబడి టుడే. సో Okay. అందరివి ప్యాక్ చేసేసి పంపించేశారు బీట్స్ జపమాల. Oh, did you choose yours, Mataji? Yeah. Morning when I went to temple, I chose Mataji. Okay, good. So by afternoon, some devotee is going to New York. evening feast class కి అటెండ్ అవుతున్నారట. సో somebody is going and అందరివి ప్యాక్ చేసేసి పంపించేశారు. ఎంతమంది అమ్మా? New York. 40. టెంపుల్ నుంచి Boston. బోస్టన్ టెంపుల్ నుంచి 8 or 9 devotees Okay. అనుకుంటున్నారు. That's good. Huh? Yeah. Very nice. Nice. Lot of people for more seva then. Yeah, Garland service నుంచి 3 devotees ప్రభుజీ. Oh, very good. Maybe Very I good. might remember their faces, but I don't. ఏంటి ప్రభుజీ? చూస్తే మొహాలు గుర్తుపట్టగలనేమో. యా అవ్వచ్చు. యా గార్లెండ్ సర్వీస్ 3 వస్తున్నారు. Okay. Good. మొన్న కూడా ఇండియాలో డైరెక్ట్ జిఏవికి సర్వీస్ చేసిన వాళ్ళందరికీ ఇనిషియేషన్ ఇచ్చారు. So people that were sweeping, people that were cleaning. Oh, good. Yeah. All these people, they cannot Maharaj. afford a new saree kind of people. They were Very all, they all got initiated. Maharaj is very merciful. The teachers, school teachers, people work in school, everybody that served GEV were given initiation. Very nice, Prabhuji. వెరీ నైస్. The generator operator. Oh. Basically. Mhm. Security people. Yeah. Krishna's blessings. Yeah. అదే Yeah, నేను that- లాస్ట్ ఇయర్ ఇచ్చారు కదా. సో ఈ ఇయర్ ఎంత వరకు అవుతుంది అనేది నాకు కొంచెం డౌట్ గానే ఉంది ప్రభుజీ ఈ ఇయర్. No, it's good. మొన్న వచ్చారు గౌరాంగ్ ప్రభు వచ్చి, he told these dates I'm in America. Back of my mind, is he going other initiations happening అనుకున్నాను తప్పితే. He said August 15th that week I'm not in India because I have service in America. This చెప్పారు. That's what it is. He was here one month back, right, Mataji? Yeah, yes. Yeah, he was there, right? He had some sessions. Yeah. Yes. Okay, Prabhuji. Okay, Amma. Thank you. Hare Krishna. Vanchakalpatarubyasam kృపాసింధునైవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. శిలా ప్రభుపాద్ కీ జై. Jai Gurudev. Jai. Hare Krishna. Stop, Nanama. So we'll meet again next week. అమ్మా, నేను కూడా Hare Krishna. ప్రభుజీ